Yeah. So one or two. Pastor Naveen is not able to log into that. I mean, I Yeah. think he doesn't. Try a different device. Okay. Yeah, I will say restart your Device. system or phone. Let him check his data connection. ఓకే. సో చూడండి మరి అప్పుడు ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ ఎప్పుడు Okay. కనుగొన్నారు? ఇండియా వాళ్ళు ఎవరో కనుగొన్నారు కదా! ఓకే. So the professor used to give deadline as 2 p.m. Saturday. సో అక్కడ ప్రొఫెసర్ గారు ఏం చెప్పేవాడంటే శనివారం మధ్యాహ్నం 2 గంటలకి మీరు సబ్మిట్ చేసేయాలి అనేవాడు. Okay, and we used to request him, like, అప్పుడు మేము అతన్ని మరి కొంచెం రిక్వెస్ట్ చేసేవాళ్ళమి. can you make it at 12 p.m. before midnight or 10 a.m. చూడండి మేము అనేవాళ్ళమి శనివారం కదండి, శనివారం సాయంత్రం దాకా ఇవ్వండి, లేకపోతే ఆదివారం తెల్లవారుజాము దాకా ఇవ్వండి అన్నట్టుగా అడిగేవాళ్ళం. Professor used to say only one thing. మరి ఆయన ఒకే మాట అనేవాడండి. Even if I give you 4 p.m., 6 p.m., 12 p.m., you will do what you do. చూడండి, నేను 2 గంటలకి ఇమ్మన్నా, సాయంత్రం 6 గంటలకి ఇమ్మన్నా, తెల్లవారుజాము ఆదివారం తెల్లవారుజాము దాకా ఇమ్మన్నా మీరు ఇచ్చేదే ఇస్తారు. అంతకన్నా కొత్తదే మీరు అన్నట్టుగా. So unless I force you to submit by 2, you will ruin your weekend. You cannot concentrate on your sermon for Sunday. కాబట్టి నేను 2 p.m. సాటర్డే అని మనం ఏదైనా పెట్టుకుంటే అది మీరు అప్పట్లోగా సబ్మిట్ చేసేసి మీరు తేలికైపోతారు. ఇక ఆదివారం మీరు పాట పాడతారో, ప్రసంగం చేస్తారో, లేదంటే సండే స్కూల్‌లో చెప్తారో, ఏవండీ బైబిల్ స్టడీ తీసుకుంటారో, లేదంటే అడల్ట్ క్లాస్ తీసుకుంటారో, ఏ దానికైనా మీకు టైం దొరికేస్తుంది. సాటర్డే వరకు మీరు సబ్మిట్ చేయాలనేది ఒక నియమం. So if I don't give you these deadlines, I think I gave you like what, October 3rd or something? ఓకే. I gave some ఏదో deadline. డెడ్‌లైన్ మనం అనుకుంటాం కదండీ! ఆ డెడ్‌లైన్ లోపు దయచేసి సబ్మిట్ చేసేయండి మిడ్ టర్మ్ పేపరు. If it's not October 3rd, if I give you October 10th, you will still wait till October 9th, midnight to figure it out what to do on 10th. If I give you at 15th, you will do it. It is not going to help you. It is not going to help anyone. It's not going to help me either. చూడండి, అక్టోబర్ 3 అన్నా మీరు అదే చేస్తారు. అక్టోబర్ 10 అన్నా 9వ తారీఖు నైట్ దాకా మీరు దాన్ని కంప్లీట్ చేస్తారు. 15 అన్నా 14వ తారీఖు రాత్రి దాకా చేస్తూనే ఉంటారు. కాబట్టి ఏదో ఒక డెడ్‌లైన్ అనుకుని అప్పట్లోగా మీరు సబ్మిట్ చేసేయడం Once you submit it, forget about John for next project. చూడండి, మరి సబ్మిట్ చేసేస్తే ఇక మిడ్ టర్మ్ పేపర్ అయిపోతుంది. సో మీరు మిగిలిన విషయాల మీద మీ సమయాన్ని వెచ్చించవచ్చు. Okay. Any questions you guys don't have? I mean, what we will do is now we will switch little gears. We will go little bit towards Old Testament. చూడండి, ఈరోజు మనం ఏం చేద్దామంటే అంటే ఇంతవరకు మనం కొత్త నిబంధనలోనే చాలా విషయాలు చూసాం. ఒకసారి మరి మనము గేర్ తిప్పి అన్నట్టుగా లేదా డైరెక్షన్ మలిచి అన్నట్టుగా పాత నిబంధనకు వద్దాం. Remember, all the rules of hermeneutics will apply for Old Testament as well. కాబట్టి మనం ఇంతవరకు చూసినటువంటి యొక్క వ్యాఖ్యాన నియమాలు ఏవైతే ఉన్నాయో, వ్యాఖ్యానించుటకు, వివరించుటకు నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాత నిబంధనకు కూడా అవి అప్లై అవుతాయండి. You have to always keep one thing, in your mind when you are interpreting Old Testament. అది పాత నిబంధన మీరు వివరించే క్రమంలో ఎప్పుడు కూడా మనస్సులో ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. This is interesting. I think I discussed about difference between systematic theology and biblical theology. సో మనము first classes. మరి ఈ యొక్క మరి ప్రారంభ తరగతుల్లో ఏదో ఒక రోజు నాకు చెప్పినట్టు గుర్తు ఏంటంటే బిబ్లికల్ థియాలజీ ఉన్నది, అలాగే సిస్టమాటిక్ థియాలజీ ఉన్నది. 2 ఉన్నాయండి. ఈ 2 శాఖలు లాంటివి. Can you guys tell me a basic difference between biblical theology and systematic theology? Someone? ఎవరైనా ట్రై చేసి దీని డిఫరెన్స్ ఇదండి, బిబ్లికల్ థియాలజీ అంటే ఇది అండి, మరి ఆ యొక్క సిస్టమాటిక్ థియాలజీ అంటే ఇది అని ఎవరైనా చెప్తారా? ట్రై చేయండి, పర్వాలేదు. తప్పు రైట్ మనం తర్వాత చూద్దాం. అట్లీస్ట్ సిస్టమాటిక్ థియాలజీ. I don't know is also an answer. I'd rather take that one too. సో నాకు తెలియదు అని చెప్పినా కూడా మేము సంతోషిస్తాం. ఓకే. బిబ్లికల్ థియాలజీ. సో అట్లీస్ట్ సిస్టమాటిక్ థియాలజీ డెఫినేషన్ చెప్పండి. ఓకే. First of all, are you guys able to hear us? If you are able to hear, at least raise your hands. Or even if you raise your hands, you guys are accepting Vivekanti. Everybody is like in
what is it called? No audio, అమ్మ no ట్రై video. చేయండి అమ్మా, మీరు మాకు కనబడుతున్నారు. No. I'll not punish people who turn their video on. సార్ భరత్ సార్ అది సార్ Yeah, brother. Praise God. ప్రైజ్లెట్ సార్ బిబ్లికల్ థియాలజీని గురించి సార్ యాక్చువల్గా బిబ్లికల్ థియాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ కాంటెక్స్ట్ సార్ దట్ మీన్స్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో Okay. హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం దాంట్లో కన్సిడర్ చేస్తాం సార్ అదే విధంగా క్రానికల్ ఆ యొక్క ఆర్డర్ ను కూడా మనం దాని నుంచి తీసుకుంటాం సార్ బిబ్లికల్ థియాలజీలో మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. Okay, brother. One quick second, brother. Sorry, I'll come back to you. Guys, can somebody help somebody in the chat group? People are not able to log in. I mean, that is the same link. I'll try to post them once again in the group. I have put it. Can you guys, Avinash, can you copy this link that we are using here and then submit it in the group, please? Perfect. Yeah. You know, you just go to participant, click copy link, copy invitation link. Probably, you know, I may get, I don't know. Yeah, he forgot to switch on his chat. Same thing happened, brother, after restarting. Yeah, let us try. This is the same one. I mean, I see the ending is with ZZ09. ZZ09. Tell him try this link. ఓకే, Yeah. సో చెప్పండి, ఆయన చూస్తారు, ఐ మీన్ పాస్టర్ గారు చూసుకుంటారు. సో బిబ్లికల్ థియాలజీ అంటే ఏమన్నారు మరోసారి చెప్పండి. ఐ మీన్ మీకు మళ్ళీ పనిష్మెంట్ అనుకోండి, ఇంకెవరైనా కూడా ట్రై Yeah, brother Bharat, go ahead. You were saying something. I thought I'll come back to you. Can you? Oh, he got offended and he left. No, he's there. ఎస్ సార్ Yeah, brother. నేను థియాలజీ బిబ్లికల్ థియాలజీ గురించి జస్ట్ ఐ గివ్ ఫ్యూ వర్డ్స్ సార్. Hmm. బిబ్లికల్ థియాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ కంప్లీట్ ఇట్స్ ఫోకసింగ్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్ సార్, బేస్డ్ ఆన్ ది స్క్రిప్చర్స్ అండ్ క్రోనలాజికల్ ఆర్డర్. ఈ హిస్టారికల్ హిస్టారికల్ థింగ్స్ ని అది ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది బిబ్లికల్ థియాలజీ అనేది నేను ఆలోచన చేస్తున్నాను సార్. Okay, all right, brother. Yeah. Anybody else who wants to define difference between BT, biblical theology, versus systematic theology? సో ఇవి మనము అప్పుడప్పుడు ఇంట్రడక్షన్ క్లాసెస్లో చెప్పుకోవటం జరిగింది, వాటి కోసం ప్రత్యేకంగా మనం ఏం చెప్పలేదు, కానీ మధ్యలోనే మరి సార్ చెప్పడం జరిగింది బిబ్లికల్ థియాలజీ అంటే సో ఇది, సిస్టమాటిక్ థియాలజీ అంటే ఇది అని మరి చెప్పుకోవడం జరిగింది. ఒకరు బిబ్లికల్ థియాలజీ చెప్పారు, ఇంకొకరు చెప్పండి అమ్మా, సిస్టమాటిక్ థియాలజీ ట్రై చేయండి. Okay. ఓకే, Well, Yeah. you know, వినండి. both are Bible theologies. Remember that. అవి ఇవి రెండు కూడా థియలాజికల్ సబ్జెక్ట్స్ అండి. No, I mean, like, బైబిల్ you know, సంబంధమైనవే. it is like, you know, some guys who love Old Testament, they say we had to be in Old Testament, New Testament came later. Some guys like New Testament, they say Old Testament is useless. చూడండి, You know, each has its own specialization, so you have to be very careful when we are discussing about biblical theology and systematic theology. Systematic theology in general సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏంటంటే కొంతమంది is overall theology, what the Bible says about a topic. మరి సిస్టమాటిక్ థియాలజీ గురించి మనం అనేకసార్లు చెప్పుకున్నామండి. మరోసారి వినండి, ఏమిటంటే ఏదైనా ఒక అంశాన్ని గురించి లేక ఒక విషయాన్ని గురించి మొత్తం బైబిల్ అంతా ఏం చెప్తుంది అని చర్చించేదే సిస్టమాటిక్ థియాలజీ. Understand, like what the entire Bible says మొత్తం బైబిల్ అంతట్లో ఈ ఫలానా విషయం గురించి about a ఏం topic. చెప్తుంది. Yes. Yeah, about a topic. Say, for example, ఉదాహరణకు చూద్దాము. what does Bible say about Jesus Christ as Lord? చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన ప్రభుత్వాన్ని గురించి, ఆయన లార్డ్షిప్ గురించి బైబిల్ ఏం చెప్తుంది అని చెప్పినప్పుడు ఎస్. So if we ask who is Jesus, then you will say Jesus is our Lord and Savior. కాబట్టి యేసు ప్రభు ఎవరు అనే ప్రశ్నకు బైబిల్ అంతట్లో మనం చూస్తే రక్షకుడని, ప్రభు అని, That is systematic theology. అట్లా అన్ని బైబిల్ అంతా ఏం చెప్తుందో చూసేది సిస్టమాటిక్ థియాలజీ. When it comes to biblical theology, అయితే బిబ్లికల్ థియాలజీలో ఉన్న విషయం ఏమిటంటే
it doesn't care what the whole Bible says. మరి మొత్తం బైబిల్ అంతా Again, మరి Remember ఏం the word I'm చెప్తుందో, underlining, ఆ, not the Bible, whole Bible. చూడండి మొత్తం బైబిల్ అంతట్లో దాని గురించిన విషయ వర్ణన ఏముందో అది దీనికి సంబంధం లేదు కానీ What the specific book says. మరి ఆ ఫలానా పుస్తకం ఏం చెప్తుందో అనేది చర్చిస్తుంది బిబ్లికల్ థియాలజీ. So who is Jesus Christ? మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? Again, I don't even want to use, I mean, like, you know, I mean, ఆ, it's, well, I know this is for the class only. Who is Jesus? మరి యేసు ఎవరు అన్నట్టుగా యేసు ప్రభు ఎవరు? And Prabhu is again, you know, making people get confused here. That's why I wanted to come to Jesus. It's not that I want to disrespect his name. చూడండి యేసు ఎవరు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే So what does Moses come as? I mean, Right. not Matthew come as. మరి మత్తయి ఏం చెప్తున్నారు యేసు గురించి? Yeah, guys, I mean, you know, somebody help people who are outside the community. They are not chosen people. జీసస్ ఈజ్ ఏ కింగ్ అని మత్తయ్య గారు చెప్తున్నారు. Yeah. Ah. So is Jesus not Lord according to Matthew? సో మరి యేసు ప్రభు ఏమండి మరి యేసు ప్రభు కాదా మరి మత్తయిని బట్టి మరి రాజు అని చెప్తుంటే? హీఈస్ గాడ్, అట్ ది సేమ్ టైం హీఈస్ ఆల్సో కింగ్ అని చెప్పేసి ఆయన ఎంఫసైజ్ Yeah. చేస్తున్నారు సార్. ఎందుకంటే So, మత్తయి so సువార్తలో ఆయన Matthew's focus is always Jesus as the కింగ్. king. చూడండి I mean, he gets into the background of Jewish genealogy, Jewish community, how he came from David, how he came from Judah, you know, what is his link with the priest. So, Yes. being said that, what is the approach of John? Yeah. Apostle John, not this John. Ah. Apostle John. మరి యోహాను సువార్తలో యోహాను గారి ఉద్దేశం ఏమిటి? బైబిల్ మరి యేసుని గురించి Son of God. Son of God. I mean, you know, so he doesn't even care about genealogy. He directly goes into the Old Testament from the beginning. I mean, he starts with before the beginning of the beginning. చూసారా మరి అతడు యేసు ప్రభు రాజా, ఆయన వంశావళి ఏమిటి ఇవన్నీ ఏం పట్టించుకోడు. ఎప్పుడో ఏమంటే ప్రారంభం నుంచి వెళ్ళిపోతాడు కదా, ఆది అందు అన్నట్టుగా ఆది అన్నట్టుగా ఆయన So Genesis starts with the beginning of creation. Mari- John starts with beginning of God. In the beginning was the word was with God, the word was God. చూసారా మరి ఆది కాండంలోనేమో సృష్టి ప్రారంభం నుంచి మనకు వర్ణన చేయబడి ఉంటే యోహాను గారేమో దేవుని ప్రారంభం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. When you look, you can see Jesus as a, who is it, son of God? No, servant. No. మ్యాన్. Yeah, man, son of man. చూడండి ఈ లోకాసు వార్తలోనేమో ఫోకస్ ఎక్కువ ఏంటంటే ఆయన మనుష్య కుమారుడు అనేది మనకు చర్చించబడుతుంది. So you see, that is biblical theology. So each book has their own unique flavor. కాబట్టి ప్రతి పుస్తకంలో ఆ పుస్తకము ఫలానా విషయం గురించి ఏం చెప్తుంది అనేది బిబ్లికల్ థియాలజీ అనే శాఖలో లేదంటే ఆ యొక్క సబ్జెక్ట్లో మనం డీల్ చేస్తూ ఉంటాము. So to put it in a better illustration purposes only, start a disclaimer. కాబట్టి మీకు అర్థం కావడానికి ముందే ఎవరు ఏమనుకోవద్దని చెప్పి ఒక మాట చెప్తున్నాము. మా గురించి కూడా ఏమనుకోవద్దు. డిస్క్లైమర్. Okay. You see, biblical theology is like, you know, Andhra meals. ఓకే. బిబ్లికల్ థియాలజీ అంటే ఈ ఆంధ్ర మీల్స్ అనుకోండి కాసేపు. It's like you have rice, ఏమేమి ఉంటాయి? రైస్ ఉంటుంది. you have fried rice. Again, Andhra meals in hotel. ఆంధ్ర మీల్స్ ఇన్ హోటల్. ఓకే. Yeah. వాటిలో రైస్, ఫ్రైడ్ రైస్, Chapati, one chapati, one curry, one sambar, one dal, one rasam, one curd, one sweet, ఇంకేముంటాయి చెప్పండి. one pickle. చిన్న పచ్చడి ముక్క, ఎంత స్వీటు, ఎంత పులిహార, ఎంత పొంగలి, ఏమంటే అన్ని పెడతారు కదా అట్లా. You know, so you have flavor of each. కాబట్టి ఈ రకరకాల రుచులు చూడాలని వాళ్ళు ఉద్దేశిస్తారు ఆ యొక్క పలానా డిష్ లో అన్నట్టుగా. Okay. Systematic theology is like chicken biryani or mutton biryani. Default. మరి సిస్టమాటిక్ థియాలజీ ఎలాగంటే చికెన్ బిర్యానీ లేకపోతే మటన్ బిర్యానీ. It's all included. I mean, you know, Yeah. you have to take all the aspects, you know, of curries and rice and flavoring and cooking and put everything together and say, hey, this is what food tastes like. చూడండి ఈ యొక్క మరి మీకు వివరంగా చెప్పడానికే సుమంటిది. మీ టేస్ట్ బడ్లని మీరు రైట్ చేయడానికి కాదు, పోయి కిచెన్లో ఎత్తుకోమని కాదు, కానీ ఏంటంటే ఆంధ్ర మీల్స్ ఏమో ఒక్కొక్క రుచిని ఒక్కొక్కలాగా చూపిస్తే ఈ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అవే రుచులను అన్నిట్లో మేళవించినట్టుగా కలగలిపి అన్నట్టుగా ఒకేసారి చూపిస్తూ ఉంటుంది. ఓకే. Guys, I mean, you know, still people haven't logged in yet. Not sure what is happening. Did anybody have an issue logging in? Little bit, even for a second, in the current group that I'm seeing.
Same. No, you Oh. never. Yeah. You know, Something. many people are pinging me. I don't know. I mean, it's like a Zoom problem, I guess. Zoom? Yeah. Okay, 15. So, well, Hmm. we'll continue. They will log in. They will join. Probably, if they can't, they will check the recording. All right. Yeah, okay. Okay. So, కాబట్టి now you understood, right? సో ఇప్పుడు మీకు అంటే The difference between biblical theology and systematic theology. మరి ఇప్పుడు మీరు అంటే కొంచెం అవగాహనకు వచ్చారని మేము అనుకుంటున్నాం. బిబ్లికల్ థియాలజీ అంటే ఏమిటి? పలానా పుస్తకము పలానా విషయం గురించి ఏం చెప్తుంది? సిస్టమాటిక్ థియాలజీ ఏమిటి? పలానా విషయాన్ని గురించి మొత్తం బైబిల్ అంతా ఏం చెప్తుంది అని మరి పోల్చి చూసేదే మరి అనేటువంటిది మీకు ఇంతవరకు మరి అర్థమైందని మేము అనుకుంటున్నాం. Whether you guys like it or not. మరి ఒకవేళ మీకు ఇష్టమున్నా లేకపోయినా కానీ ఒక విషయం ఏంటంటే Biblical theology guys and systematic theology guys, we hate each other. I mean, like, you know, I would say, like, yeah, చూడండి who is good, who is better, who is right. బీటీ వర్సెస్ ఎస్టీకి ఎప్పుడు డిసగ్రిమెంటే ఉంటుంది. We don't like, I mean, like, you know, even in Christianity we have problems. Okay. చూసారా బైబిల్ టీచింగ్ మెథడ్స్ లో కూడా కొన్ని పొసగని విషయాలు ఉంటాయి కనుక, లేదంటే వీళ్ళు చెప్పింది వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చెప్పింది వీళ్ళు ఒప్పుకోరు అన్నట్టుగా ఇట్లా సమస్యలు ఉన్నాయి. BT guys say, oh, systematic theology guys, you know, everything for them works out. చూసారా సిస్టమాటిక్ థియాలజీని గురించి బీటీ బిబ్లికల్ థియాలజీ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు మొత్తము బైబిల్ అంతా వెతుకుతారు, లేదంటే అన్ని కలగలిపి చేస్తారు అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉంటారు. Someone respond in the group, guys. I don't know. Even after restarting the system, they are not able to log in. Maybe they have to update their app. Yeah. Is there one? No, it's actually the problem with the password. It's Oh. showing on and off. It's showing it's a wrong password or recheck the passcode. So I think that is a problem. Even I had, so I had to go to the other phone and log in. It is what will I know. Yeah. I mean, he's preparing for meeting, but he's not able to log in. Yeah. Any password for that? Well, I mean, you know, if they wanted, they can use this link also. Yeah, that direct one. Yes. Try logging through, entering these details. Try hello Login to meeting link. ID Number, and number Password. and password. ఓకే. సో చూసారండి, ఇట్లా ఉంటుందండి ఈ యొక్క బిబ్లికల్ థియాలజీ. వాళ్ళేమో ఒక పుస్తకాన్ని గురించి ఆ పలానా విషయంలో అక్కడ చర్చిస్తారు. సిస్టమాటిక్ థియాలజీ ఏమో విషయము మొత్తం బైబిల్ అంతట్లో ఏముందనేటువంటిది చర్చిస్తారు. కాబట్టి వీళ్ళకి This guy saying that, you know, వివరణ భేదాలు వస్తూ ఉంటాయి. BT guys say, yeah, you know, you guys are not checking the context. I say, like, you know, systematic theology guy says, you know what, you guys are checking the context, but you're not checking the whole picture. కాబట్టి మరి బిబ్లికల్ థియాలజీ వాళ్ళు సిస్టమాటిక్ థియాలజీ వాళ్ళని ఏమంటారంటే మీరు సందర్భాన్ని మరి గమనించడం లేదు, దానికి మించి వ్యాఖ్యానిస్తున్నారంటారు. ఓకే, సందర్భం సరే, మరి మొత్తం బైబిల్ ఏం చెప్తుంది అని ఈ సిస్టమాటిక్ థియాలజీ వారు అంటారు. I'm a systematic theology, okay? సో మేము చెప్పేది So- సిస్టమాటిక్ థియాలజీ. And this is the classes. I mean, you know, we are not teaching you guys biblical theology. ఇక్కడ Biblical theology is not our subject. I mean, being said that, systematic theology is not heresy. I think biblical theology, when you don't see the complete picture, you'll come to a conclusion that Jesus doesn't know anything. చూడండి, కొన్నిసార్లు ఈ యొక్క బిబ్లికల్ థియాలజీలోనే కొన్ని కన్క్లూజన్స్ మనం అంటే తప్పుగా వచ్చే అవకాశం ఉంది, కానీ సిస్టమాటిక్ థియాలజీలో మాత్రం అట్లాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే మనం మొత్తం బైబిల్ కాంటెక్స్ట్ లో మనం చర్చిస్తాం. Say, for example, ఉదాహరణకు చెప్తాను the చూడండి. disciples asked Jesus, when will you return? చూడండి, సో ఉదాహరణకి ఒక మాట ఉంటుంది. యేసు ప్రభుని శిష్యులు అడుగుతారు, ప్రభువా నీ రాకడ ఎప్పుడు జరుగుతుందండి, ఎప్పుడు వస్తారు మీరు అని అడుగుతారు కదా. What does Jesus say? యేసు ప్రభు ఏం చెప్తాడు మరి? Someone answer. You know what? I should be starting to behave like a New Testament professor now. No, she's telling. Yeah. కాలములు సమయములు నా చేతుల్లో లేవు, తండ్రి చేతిలో. Yeah. So Okay, good. so Jesus doesn't know the end time. చూసారా, ఆ పలానా స్వార్థ బట్టి, ఆ పలానా మాటలను బట్టి యేసు ప్రభువుకి
మరి అంత్య దినమును గూర్చినటువంటి విషయాలు తెలియవు అని మనం చెప్పాలి మరి. Conclusion, that is the conclusion. అదే కదా మరి అక్కడ వచ్చే ముగింపు విషయం. But is that right statement? మరి అయితే మరి అంతటితో ఆగిపోయి యేసు ప్రభుకు అంత్యకాల సంగతుల గురించి తెలియదు అని ముగించేయటం సరైన పని. Even from a biblical theological perspective. చూడండి, ఓకే, బిబ్లికల్ థియాలజీ వాళ్ళే మాట్లాడుతున్నారు అనుకుందాం. వాళ్ళు ఆ పుస్తకంలో ఆ పలానా వచనాలని చెప్తున్నారు. సో మరి వాళ్ళు ఎట్లా వివరిస్తారు దాన్ని? ఆ పుస్తకాన్ని బట్టి, ఆ వచనాలను బట్టి ఆయనకు తెలియదని ఉన్నది. So they depend on systematic theology. They know Jesus is the Lord, and they try to defend by statement, oh yeah, we should see it in the context. Context clearly says Jesus doesn't know the future. సో సందర్భాన్ని పరిశీలించినా, ఏది పరిశీలించినా అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ఆ యొక్క సమయము గాని, గడియ గాని నాకు తెలియదు, తండ్రి తప్ప మరెవరు గాని, దూతలు గాని, కుమారుడు గాని ఎరగరు అని ఉన్నది మరి. So again, when we సో read, వాళ్ళు దాన్ని వివరించడానికి సిస్టమాటిక్ థియాలజీ మీద ఆధారపడతారు. they take systematic theology and say, hey, you know what? The context says, it's like when the context clearly says Jesus doesn't know the future. సో సందర్భాన్ని మీద ఆధారపడి వివరిస్తారు. So in systematic theology, మరి what we do is we take the context also and we try to say, like, you know what, Jesus in that context, Yeah. he chose not to use his divinity, Yes. and as a son, he said, I don't know. But the same thing when you look in Matthew, he'll say, all authority in the heaven and earth has been given to me. చూసారా, మరి సిస్టమాటిక్ థియాలజీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎట్లా చెప్తారంటే, మరి వాళ్ళు కూడా సందర్భాన్ని చూస్తారు, చెప్తారు. అవును, యేసు ప్రభుకి ఆ సమయంలో ఆయన మానవ స్వభావంలోనే వ్యవహరించడానికి మరి ఆయన ఒప్పుకున్నాడు, దైవత్వాన్ని ఉపయోగించడానికి ఒప్పుకొనలేదు, అందుకనే తెలియదు అంటున్నాడు. కానీ తర్వాత ఇంకో సువార్తకు రండి, యేసు ప్రభుకి అసలు అన్నీ తెలుసో లేదో చూద్దాం. ఎలా తెలుస్తుంది? ఆయన చెప్పాడు కదా, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెప్పిన ఆ సందర్భాన్ని కూడా మనం ఉటంకిస్తూ ఉంటాము సిస్టమాటిక్ థియాలజీలో అయితే. Okay, so be very careful, guys. Okay. కాబట్టి ఈ విషయాల గురించి కొంచెం I want to give you one caution మరి ఇక్కడ ఒక జాగ్రత్త మీకు చెప్పాలండి. for MA students, not for BD. మరి బీడీ వారు మీరు వినండి, అలాగే ఎంఏ స్టూడెంట్స్ మీకు ముఖ్యంగా మీకు You will have systematic theology and biblical theology both in your classes separately. కాబట్టి మీ యొక్క నెక్స్ట్ సెమిస్టర్స్లో మీకు ఈ 2 సబ్జెక్టులు ఉంటాయండి. సిస్టమాటిక్ థియాలజీ 1, 2, 3, 4 అని ఉంటుంది. బిబ్లికల్ థియాలజీ కూడా ఉంటుంది. అది కూడా Yeah, in biblical theology, they have New Testament theology, Old Testament theology. బిబ్లికల్ థియాలజీలు కూడా మరలా ఓటీ థియాలజీ, ఎన్టీ థియాలజీ వాళ్ళు చెప్తారు మళ్ళీ. So basically what you'll have is you'll have 4 systematic theologies, ST 1, 2, 3, 4. I'll be taking ST 1, 2, 3, 4 will be from UConn. మరి సిస్టమాటిక్ థియాలజీ 1, 2, 3, 4 అని మాడ్యూల్స్ గా చేశారండి. అందులో మనం ఇప్పుడు తీసుకుంటాము. 2, 3, 4 యూకాన్ ప్రొఫెసర్స్ వాళ్ళు తీసుకుంటారు. Okay, and you'll have Old Testament theology and you'll have a New Testament theology. అలాగే మరి బిబ్లికల్ థియాలజీ రూపంలో ఓల్డ్ టెస్ట్మెంట్ థియాలజీ, అలాగే న్యూ టెస్ట్మెంట్ థియాలజీ అనే సబ్జెక్ట్స్ కూడా వారే తీసుకుంటారు. కాబట్టి 2 సబ్జెక్టులు ఉంటాయి మీకు. ఓకే, కాబట్టి ఇక్కడ కాషన్ మీరు దాన్ని గమనించాలి. ఓకే, నన్ సక్సెస్ Use app, use browser. and tell him to update his app. Yeah. Try. Yes, their app problem. Try using browser with the zoom.us.com or yeah, zoom.us. Yeah, zoom.us.com. Yeah, zoom.us. Copy link, copy ID and password. Yeah, okay. Anyway, so, well, what else can we do? Technically, I can't do much from their places. Okay, so you understood, right? So now we are coming into Old Testament. సో కాబట్టి ఇప్పుడు ఈ ఉదయకాలం మనం ఏం చేద్దామంటే ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చి ఒక విషయం చూద్దాం. So when we are studying Old Testament, remember we have to be very careful. కాబట్టి పాత నిబంధన వివరించే క్రమంలో మరింత శ్రద్ధ అవసరము. In Old Testament, they were under the law. మరి పాత నిబంధనలో అదంతా కూడా ధర్మశాస్త్రం కింద అన్నట్టుగా ఉంటుంది. So
So the authors always are focusing in the law, మరి but కాబట్టి they are focusing to Christ. వాళ్ళు ధర్మశాస్త్రము క్రింద అన్నట్టుగా బ్రతుకుతూ జీవిస్తూ రాస్తూ అన్నట్టుగా క్రీస్తును చూపించడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నం అది. Okay, so wherever certain things that are coming as ceremonial, other things, you have to always see, you know, the author may be using the ceremonial laws, but in their background, they always have Christ as their center. కాబట్టి పాత నిబంధనలో ఆ యొక్క ఆచార సంబంధమైనవి ఏమండి విధుల సంబంధమైనవి కొన్ని ధర్మశాస్త్ర విధులు చెప్పుచున్నప్పటికీ ఆ యొక్క గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే రాబోయే క్రీస్తులో ఇవి ఎలా నెరవేరబోతున్నాయో అనేది చూపించడమే ఆయన ప్రయత్నము. One typical example we'll see. I mean, before we start into a subject. మరి ఇంకొక ఉదాహరణ చెప్పి తర్వాత మనము సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. You know, typically, I mean, you know what personally I feel is Old Testament strongly we have to spend more time in the 40 years in wilderness because that's where more things happen. కాబట్టి పాత నిబంధన అనగానే ఇశ్రాయేలీలు అరణ్య యాత్ర 40 సంవత్సరాలు ఉన్నారు చూడండి. అక్కడే ఎక్కువగా ఈ యొక్క విషయాలు మనకు జరుగుతూ ఉంటాయి. I mean, you know, you can see God's grace, you can see God's law, you can see God's wrath, you can see God's anger, you can see God's provision. చూసారా అరణ్య యాత్రలో కృప ఉన్నది, కనికరం ఉన్నది, పోషణ ఉన్నది, దేవుని ఉగ్రత ఉన్నది. ఏమండి ఇవన్నీ కూడా అక్కడే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఆ ప్రజల విషయంలో. You see, all other things are like, you know, the kingdom and like dividing Judah, Israel, and you know, these kings and all that. It's like all the byproduct of what they did it during the 40-year journey in the wilderness. ఆ యొక్క అరణ్య యాత్రలో 40 సంవత్సరాల క్రమంలో చేసిన దాని కొరకే అన్నట్టుగా దాని మీద ఆధారపడి అన్నట్టుగా తర్వాత రాజ్యాలు, రాజులు ఏమండి ఆ తర్వాత ఇంకా చూస్తే ఉమ్మడి రాజ్యము, విడిపోయిన రాజ్యము, రాజ్యాలు, రాజులు అన్నట్టుగా కనబడుతూ ఉంటారు. So I'm going to ask one question, guys. Okay, suggestion. I mean, like, let us keep it for discussion. Okay, I mean, సో మనము you know, ఇప్పుడు I will not use the word question because question is becoming too formal and you guys are not answering. ప్రశ్న అంటే మీరు ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి నేను మిమ్మల్ని మీ అభిప్రాయం అడుగుతున్నాను. మీరు అభిప్రాయాలు చెప్పండి ఈ విషయం మీద అన్నట్టుగా. ఓకే. When Moses climbed the mountain, మోషే గారు పర్వతం మీదకి ఎక్కారు కదా. okay, here our brother Aaron, సో మరి కింద మరి అహరోను గారు ఉన్నారు కదా. what did he do? ఆయన ఏం చేశాడు? విగ్రహం తయారు చేశారండి దూడను. ఆడికి ఏం Worship చేయమని. కూర్చున్నాడు మన మోసెస్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అట్లీస్ట్ you know, I mean, you see, if it was 2025, సో ఒకవేళ ఈ 2025లో ఆ విషయం జరిగింది అనుకుందామండి. you see in a construction site all laborers are there and the masonry is not there for a very long time. కాబట్టి ఉదాహరణకు అనుకుందాం ఏదో ఒక అపార్ట్మెంట్లు కట్టే పరిస్థితి అనుకుందాం. పని వాళ్ళు అందరూ ఉన్నారు కానీ పెద్ద మేస్త్రి లేడు అక్కడ పని చేయడానికి. చాలా రావట్లేదు పనికి. You know what all these other laborers do? They'll first of all sit on the pavement somewhere, take stones, rocks, whatever it is. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే మిగిలిన సహాయకులు అందరూ ఏమండి కాసేపు కూర్చుంటారు. వస్తాడులే అంటే కూర్చుంటారు. And some guys will take their beedies, some guys will take their cigarettes. మరి వాళ్ళు ఏం చేస్తారు ఆ యొక్క కాలక్షేపం చేస్తారు కదా. కబుర్లు చెప్పుకుంటారు ఏమండి ఆ సిగరెట్టే కాలుస్తారు ఏమో చేసుకుంటూ ఉంటారు వాళ్ళంతా. Instead of working, everybody will do other things. కాబట్టి పని మాత్రం ఎవరు చేయరు. ఎందుకంటే పెద్ద మేస్త్రి లేడు, చెప్పేటోడు లేరు కాబట్టి మిగిలిన కాలక్షేపం పనులన్నీ కూడా చేస్తారు. పని పక్కన పెట్టి లేదంటే పని తప్పించి మిగిలిన అన్ని పనులు చేస్తారన్నట్టుగా. So what happened here is Moses went up and Aaron said, hey, you know what, let us create a God, right? You know one thing, చూడండి వాళ్ళందరూ ఏంటంటే now you know we all know that మనం ఒక దేవుణ్ణి లేక we saw that in the movies, at least we read it in these things or we heard it. మరి మనకు అందరికీ తెలుసు ఆ సంగతి అక్కడ ఏం జరిగింది అనేటువంటిది లేదంటే ఎలా Did Aaron sin? చూడండి ఆ విషయంలో అహరోను పాపం చేశారా? Asking a question, think carefully. కాబట్టి మీరు ఇప్పుడు శ్రద్ధగా మీరు చర్చించాలి. చేశాడనే వాళ్ళు మాట్లాడాలి, చేయలేదండి ఆయన తప్పేమి లేదండి అనేవాళ్ళు మాట్లాడాలి. Did Aaron sin? మరి అహరోను పాపము చేశాడా? All explanations later. సో ఓకే, ఎస్ ఆర్ నో క్వశ్చన్ అండి ఇది. చేశాడా లేదా ఎక్స్ప్లెనేషన్ తర్వాత. He did sin. Yes, okay. He sin. Okay. Okay. Okay, one word for sin. ఒకటి ఎస్ వచ్చింది. ఓకే అమ్మా కమాన్.
ఇంకా Yes, బ్రదర్ అండి. ఆయన వేచి ఉండలేదు. మోషే కొండ మీదకి వెళ్ళినట్లు తెలుసు. అయినా ఆయనొచ్చే వరకు కనిపెట్టకుండా ఆయన ఇష్టానుసారంగా ఎవరిని అంటే దేవుని చిత్తం కొరకు చూసుకోకుండా ఆయన ప్రజలందరినీ రాంగ్ లీడింగ్‌లోకి నడిపించాడు. అది తప్పు. ఓకే. Okay. So did he sin or not, sister? సిన్ బ్రదర్. Sin. Okay. Okay. Sin. All right. Good. ఓకే. మేడం గారు కూడా చెప్పారు సిన్ అని. ఓకే. సిన్ అని ఒక 3 ఓట్లొచ్చాయి. ఓకే. Yes అండి. యెస్. అదే. Sinned. యాహ్! అదే Okay. మీతో పాటే 3 ఓట్లయినాయి. 3:0. Other guys are none of the above. ఓకే. సో యాహ్! సంబడీ ఈస్ కమింగ్. యెస్. ప్లీజ్ అమ్మా. సిన్నేనండి. వెయిట్ చేయలేదు. వెయిట్ చేయలేదు కాబట్టి సిన్నే. Wait చేయలేదు. Okay. So okay. Wait చేయలేదంటే sin. సిన్. And, ఓకే. okay. సిన్. So my question comes in. Okay. My question. Okay. Yeah. Now you guys are saying it is sin. I'm going to ask you one question for the people who think he is sin. చూడండి Again, I'm చెప్పిన this is వాళ్ళకి systematic theology will go 1 + 1 + 1. You know, I mean, the conclusion, I know what the answer is. Even you know the answer is. Did the law come when Aaron built or constructed the calf? ఆ! చూడండి ఆ యొక్క ఆ దూడ బొమ్మను ఏదైతే చేసుకున్నారో ఆ సమయంలో అప్పటికి ధర్మశాస్త్రం వచ్చిందా? లేదండి. రాలేదండి. ఓకే. Very interesting. అయితే ఇంకా అప్పుడు ధర్మశాస్త్రం రాదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఇంకొక ప్రశ్న ఉందండి మీకు. Aaron, ఆ! when he built the calf, సో ఆ యొక్క పోగరుతో రూపం ఏర్పరిచి దూడ బొమ్మను చేసుకున్న అహరోను సమయంలో was he worshipping a different god besides Yahweh? మరి యావే According to Aaron. అకార్డింగ్ టు According to Aaron, ఓకే. సో ఆ దూడను చేసి ఇదే యావే అన్నారా? లేదంటే ఇంకో దేవుడి పేరేమన్నా చెప్పారా? వేరే పేరు చెప్పారండి. ఆ That's లోకల్ an Egyptian god. దేవుడు. what that They Avinash? named it god, not. I mean, they named it as an Egyptian god, but not Yahweh. యాహ్! Does ఓకే. it say he was an Egyptian god? Does it the Bible say? I mean, or is it our according to Because, the Bible or like, because according to the previous context, that calf, that thing, that resembles the Egyptian gods. So they already had a small statue of that, so that they tried to make the statue bigger one. So according to that context, it's definitely an Egyptian god. ఓకే. విల్ ట్రై. okay, you can yeah, we I think we'll come back to your content. Probably you make sense, okay? But I don't know. I'm opening for others too. I mean, like, anybody wants to disagree with Avinash? సో అది వాళ్ళ ఐగుప్తులో నేర్చుకున్న విగ్రహారాధన, ఐగుప్తు దేవత అని ఆయన అంటున్నారు. ఇంకా ఎవరైనా వేరే అభిప్రాయం చెప్తారా? లేదంటే యెస్ అండి అది ఐగుప్తు దేవుళ్ళ సంబంధమైందంటారా? ఓకే. ఎవరు మాట్లాడరు. No, nobody's talking. ఐగుప్తు దేవుడు అని కాదు గాని ఐగుప్తు నుంచి మనల్ని నడిపించిన దేవుడు అని అన్నారు ప్రజలు. ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఎవరు? యెహోవా. అంటే మరి ఈ విగ్రహం రిప్రజెంట్ చేస్తుంది ఎవరిని? వాళ్ళ ఉద్దేశంలో యెహోవాగానే ప్రజలు. వాళ్ళ వదిలే ఉద్దేశం. యెస్ అమ్మ. యెస్. ఆరోను మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. Yeah, but you see, this is very important. I mean, now you understand, right, where I'm coming from. But in that case, my question is like, there is nowhere in the previous scriptures of Bible, or there is nowhere in their belief system stating that a calf is being treated as Yahweh. No, well, that is where we have to use the Bible. You see, the problem is our imagination is different, Bible is different. యాహ్! సో అవునండి. మరి ఈ సిస్టమాటిక్ థియాలజీలో మనం ఏం చేస్తామంటే అన్నీ క్రమక్రమంగా వస్తూ ఉంటాయి. మనం అనుకున్నది ఏమిటి? బైబిల్ చెప్పుచున్నది ఏమిటి? ఏమంటే ఫైనల్ రిజల్ట్ ఏమిటన్నట్టుగా ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. అందుకనే బైబిల్‌ని మనం శ్రద్ధగా చదవాలనేది. ఓకే. సో చివరికి వచ్చేది అదే. అది యాభైని ఏ రీతిగాను ప్రతిబింబించదు గానీ వారు అనుకున్న ఉద్దేశాలు చూడండి. Where is that one? I'm just trying to check the context. Where is that verse? That is in Exodus, right? Exodus? Yeah, Exodus. I'm trying to golden calf. Can you guys help me with the Reference, guys? Yeah. You have that written there, right? No? That is different, right? No. Again, I'm not defending it. Again, I'm talking about to understand.
సో చూడండి, ఇది పలానా పలానా అని, ఇది కరెక్ట్, ఇది తప్పు అని నేను ఏమంటలేదు. మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. I mean, it is definitely what he did is wrong. The golden calf, right? In verse 32, when the people saw that Moses was so long in coming down, they gathered around. Come, make us God who will go before us. As for this fellow Moses, well, that's a great word to tell. This fellow Moses. He bought us out of the Egypt. We don't know. Aaron asked, take off the gold earrings and why blah 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 blah. So all the people took off the earrings. He took what they have handed him and made again. These are your gold. Israel who bought you out of. These are your gods who bought you out of Egypt. Can you believe that? చూసారా, ఇక్కడ నిర్గమకాండం 32 అధ్యాయంలో కొన్ని విషయాలు ఇలాగ రాయబడి ఉన్నాయి. ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదు. అందుకు అహరోను, మీ దగ్గర ఉన్నటువంటి బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పాను. అంటే అహరోను వద్దకు తెచ్చి 4వ వచనం నుండి, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఇది గమనించండి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. Verse 5. 5వ వచనంలో, When Aaron saw this, he built an altar in front of the calf and announced, tomorrow there will be a festival to Lord. He used the word Yahweh. చూసారా, 5వ వచనం చూడండి. అహరోను అదంతా చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించి రేపు యెహోవాకు పండగ జరుగునని చాటించెను. In Telugu Bible is very clear. Yehovah is there, right? Yeah. Can you believe that? సో చూసారండి, ఈ దూడ విషయంలో ఒక బలిపీఠం కూడా కట్టేసి ఇదే యెహోవా అన్నట్టుగా మాట్లాడుతూ ఈయనకి పండుగ చేద్దామంటున్నాడు. He was worshipping Yahweh. సో వాళ్ళు మరి పూజించేదేమో, లేదంటే బలిపీఠాలు కట్టి యొక్క విషయాలు చేసేదేమో యావేగా అంటున్నారు. Now you understand the problem I have? చూసారు, ఇప్పుడు మరి మనం దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? సమస్యలు ఉన్నాయి కదా. They are worshipping Yahweh. వాళ్ళు ఒకవేళ యెహోవానే ఆరాధన చేస్తున్నట్లయితే, యెహోవాను ఆరాధన చేస్తున్నట్టయితే కాదు. యెహోవానే ఆరాధన. That's what he says, right? Yeah. What does he say in verse 5? Yeah. Somebody read verse 5, guys. Not us. You guys, someone read verse 5. మీరు From your English Bible or from your Telugu Bible or Tamil Bible or any Bible. మీ దగ్గర ఉన్న బైబిల్ లాంగ్వేజ్ లో 5వ వచనం చెప్పండి. 32:5 అండి. ఎస్ బ్రదర్. Someone, please. So many people are there. Only aunties, Avinash is speaking. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం And కట్టించాడు. Pastor Rajesh also. I mean, only 3 people. అమ్మా, అది Some other people. చదవండి. చదువుతున్నాను. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను Okay, here you go. I'm for you, Aaron. What does Aaron say? Tomorrow we are going to worship. We are going to have festival for our Lord Yahweh. అంటే ఈ అహరోను అంటున్న మాటలు గమనిస్తే, ఇదిగో రేపు యెహోవాకు పండగ జరుగుతుంది అని చెప్పేశాడు మరి. So కాబట్టి the problem here is it wrong? మరి కాబట్టి వాళ్ళు చేసిన ఈ దూడ, ఈ పోగర రూపము, ఇవన్నీ తప్పు అనొచ్చా? Context. సందర్భం. It's wrong. Anyways, it is free. I mean, it's idolatry, right? Did God give the law before that? చూడండి, అప్పటికి వారికి ధర్మశాస్త్రం ఉన్నదా? ఉన్నదండి ధర్మశాస్త్రం ఆల్రెడీ. Unnada? Yes, law is there. Because law in 20 chapter, no? Like what? ఉంటే ఏమున్నది చూడండి. 20 విగ్రహారాధన చేయకూడని ఉంది కదా, భూమి మీదను ఆకాశంలోనేను ఓకే. ఎటువంటి విగ్రహారాధన చేయొద్దని ఉంది కదా. Okay. ఎక్సోడస్ 20. ఓకే. So the issue here అయితే ఇక్కడ విషయం చూడండి, is not worshipping another God. అయితే ఇంకొక దేవుణ్ణి తెచ్చుకున్నారనటానికి లేదు మనకు మరి. But what they did is they took our God and made him as an image. చూడండి, Now you are understanding my point? చూడండి ఇక్కడ విషయం చూడండి, విగ్రహారాధన చేయకూడదు, కరెక్టే, మేము ఒప్పుకుంటున్నాం, ధర్మశాస్త్రంలో ఉన్నది ఇచ్చాడు దేవుడు. కానీ ఇక్కడ విషయం చూడండి, ఇక్కడున్న ఈ ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే, వాళ్ళు వేరే దేవుడు పేరేం చెప్పట్లేదు, వాళ్ళని నడిపించిన యావే ఇలా ఉన్నాడు ఓహో అన్నట్టుగా వారు ఊహించుకుంటూ ఉన్నారు. Okay. So the question comes,
అయితే ఇక్కడ విషయం మరి ప్రశ్న ఏమొస్తుందంటే Was the law given before they built the calf or after they built the calf? సో అయితే ఇక్కడ ఒక సందర్భం మనం ఆలోచిస్తే ఈ దూడ విషయం ఏదైతే ఉందో చూడండి ఈ యొక్క నిర్గమకాండం 32 అధ్యాయంలో అది ధర్మశాస్త్రము ఇవ్వబడక ముందు చేశారంటారా? ఇచ్చిన తర్వాత చేశారంటారా? ఎవరికన్నా? సో అంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 20 అధ్యాయంలో ధర్మశాస్త్రం ఉన్నది. 32లోనేమో మరి ఈ విషయం చేశారని మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి What does 34 verse 34 says? The Lord said to Moses, chisel out two stones like the first ones. యా What did he do to the first ones? చూసారా? అలాగే which was that is? No, I mean 34. No, Yeah. What did Moses do the first one, guys? He made a photocopy of it? ఫస్ట్ వన్ ఆఫ్ Yeah. స్టోన్స్. The first one. What did he do? ఓకే. చూడండి అక్కడ అప్పుడే కదా ఆ మోషే గారు ఆ పలకలు పట్టుకొచ్చాడు. ఆ ధర్మశాస్త్రం కలిగిన పలకలు పట్టుకొచ్చాడు. సో మొదటి అవును. పలకలు ఏం చేశాడు ఆయన? చూసారా? మొదటి పలకలను ఏం చేస్తున్నాడు? What did he do? పడగొట్టాడు, ఆ కింద పట్టేశాడు. పారేసి పగలగొట్టాడు. Was Aaron aware of that? సో అహరోనికి ఆ పలకల్లో ఏముందో ఏమో తెలుసా? నో. No. Hmm? ఓకే. Why did Moses threw the stones, సో the మోషే tablets? మరి మోషే గారు ఈ రాతి పలకలను ఎందుకు విసిరేసి కొట్టాడు? విసిరిపెట్టాడు లేదంటే విసిరాడు? On who? On doing what? చాలా వెయిట్ ఎక్కువైపోయింది. కొత్త I want to take a iPro Max tablet. This thing is Android. I don't like it. Take a new tablet. That's He what got angry when he saw the Israelites worshipping the carved image. ఓకే. it was against God. Yes. Okay. So anyway, I mean, I will come back to you guys when I'm taking Exodus detail in hermeneutics. I don't know, I mean, when I come to systematic theology, because if I'll be here forever. Main point I wanted to do something I totally forgot. Okay. My question again is we had to check the context, right? చూసారా? సందర్భాన్ని మరి You know, పరిశీలించడం. అది And remember, ప్రార్థనైనా Aaron thought he was worshipping Yahweh. చూడండి ఇక్కడ ఒక మాట మనం ఇలా చెప్పుకున్నా తప్పులేదు. ఏంటంటే మరి అట్లాగే ఉంది ఇక్కడ రాయబడిన దాని ప్రకారం. అహరోన్ ఏమనుకున్నాడంటే నేను యెహోవాకు పండగ చేస్తున్నాను హో అని చెప్పాడు. And what he said is because we can't see Yehovah, we will create one image of Yehovah and we'll put it. Now, what happened here? అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే As Christians, we are putting idols of Jesus Christ. We are putting idols of our Lord. చూసారా? ప్రభువుకి ఇప్పుడు 2025లో మనం ఏం చేస్తున్నాము? ఆ దేవుడు కనబడటం లేదు కాబట్టి ఆయనకు ఒక పిక్చర్ చేస్తున్నాం, ఒక ఇమేజ్ తయారు By చేసుకుంటున్నాం. default, when we see calendar with Jesus Christ, you know, hand like this, heart like this, heart in that, whatever it is, చూడండి. we are all being Aarons and we are thinking we are worshipping Yahweh. చూసారా? మన క్యాలెండర్స్ మన యొక్క డైరీల్లో ఎక్కడెక్కడో ఏదో పిక్చర్ జీసస్ది కనబడుతూ ఉంటుంది కదా. సో మనం అనుకుంటున్నాం మనం ప్రభుని ఆరాధన చేస్తున్నాం మనం అనుకుంటున్నాం మన అందరం Beautiful ఆరాధన. paintings. I mean, if it's not this one, you know, we have some Jesus on the storm and all that. I mean, you know, which is okay. I mean, you know, its representation is fine. Yeah. That was an innocent mistake by Aaron, and we are doing an intentional mistake. చూడండి అహరోనుకేమో అప్పటికి ఇంకా ఆజ్ఞలు చేరలేదు. అతడేమో ఏమండి తెలిసి తెలియక చేసినట్టుగా అది మనం చూస్తున్నాము లేదంటే ఇక్కడ కనబడుతుంది. మనకేమో అన్నీ తెలుసు, ప్రభు మరి ఆత్మస్వరూపైన తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నామంటే చదువు లేని వాళ్ళకి చెప్పాలి లేదంటే ఏదో సువార్త ప్రకటించాలన్నట్టుగా యేసు ప్రభు యొక్క రూపాన్ని, ఫొటోస్ని, పిక్చర్స్ని మనం తయారు చేసుకున్నాము. Now, you know what? We are more horrible than Israelite. You know why I'm telling you? సో ఇశ్రాయేలు ప్రజలు మరి వాళ్ళు చాలా కఠినులు అనుకుంటే వాళ్ళకంటే రెండింతల కఠినులుగా మనం ఉన్నాం. Now we are worshipping ourselves more. చూడండి ఓకే ఇశ్రాయేల్ ప్రజలు దూడం చేసుకుని ప్రభు అని పేరు పెట్టుకుని ఆరాధించారు. మనమేమో మనల్ని మనమే గొప్ప చేసుకుంటున్నాము. You know how we are doing it? మరి ఎలా In churches, చేస్తున్నాం? revival meeting by John Kunchum. John's pictures will be like 6 feet by 4 feet in a 6 feet flyer. చూడండి ఆ యొక్క ప్లేయర్ నిండా ప్రసంగికుడు విషయాలే ఉంటాయి లేదంటే ఆయన ఫోటో My ఉంటాయి. photo will be there like this. Bible పట్టుకొని ఇలా Bible like this. బైబిల్ ఫోటో. Okay, or like this.
right, like this. ఏమో ఎట్లా ప్రసంగికుల ఫోటోలు ఉంటాయి చూడండి అట్లా ఉంటాయి. In flyers, when I see people's pictures, Okay. this is where I say, you know what, you guys think you are preaching Christ, but you are elevating yourself to God. మరి మీరు అనుకుంటున్నారు ఇవి క్రీస్తు సభలను పెట్టారు, క్రీస్తును ప్రకటించడానికి అని పెట్టారు, కానీ ఆ ఫోటోలో క్రీస్తు ఫోటో ఉండదు కాబట్టి మనోడి ఫోటోనే ఎక్కువ ఉంటది, ప్రసంగికుల ఫోటో. ఎవరిని గొప్ప చేసుకుంటున్నట్టు? ప్రసంగికుడే You గొప్ప. can give me 110 reasons to justify telling that we are not worshipping that person. I am telling you, you have sinned and you are promoting yourself and not Christ. చూసారా? మరి అయ్యో మరి ప్రసంగికులు తెలియాలి కదండి, లేదంటే వాళ్ళు ఎవరో తెలియాలి కదండి, వాళ్ళని బట్టే కదండి జనం వచ్చేదని 100 రకాల కారణాలు చెప్పండి, 1000 కారణాలు చెప్పండి, నేను విన్నాం. అందులో జరిగేది ఏంటంటే సెల్ఫ్ ప్రమోషను. క్రీస్తుకు మహిమ లేదు, ఈ వ్యక్తికే మహిమ వస్తుంది అనేది నాకు అర్థమైంది. You expect me to give you respect, then behave as a Christian. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా అట్లా చేస్తూ ఉంటే మీరు కూడా అట్లా చేయొద్దు. మరి మా 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 దగ్గర మంచి మార్కులు పొందాలంటే మీరు ఇలా బిహేవ్ చేయాలి. I mean, you know what? You don't have to justify to me. I mean, you know what? God says, you know what? I know your intentions of putting your picture or fellow person's picture or other preacher's picture either to market your ministry or to market your event, but you have no love for me at all. చూడండి, ప్రభు అంటాడు మంచిదే, మరి ఈవెంట్ని బాగానే మార్కెట్ చేసావు, లేదంటే పబ్లిసిటీ బాగానే అయింది, మీకు మంచి పేరు వచ్చింది, కానీ నాకేది పేరు అన్నట్టుగా ప్రభు అడుగుతాడు. People are elevating humans like anything. మరి ప్రజలను ముఖ్యంగా సేవకుల విషయంలో, ప్రసంగికుల విషయంలో ఏమండి ప్రభువుకు మహిమేమో మరి అది తర్వాత సంగతి, కానీ ముందు వీళ్ళకి మహిమ మరి ప్రజలు విశ్వాసులు ఇస్తూ ఉన్నారు. The introduction preachers are getting these days, even Christ was never introduced like that to anyone. మరి ఈ యొక్క ప్రసంగికులు వచ్చినప్పుడు అండి వారిని గురించి పరిచయం చేస్తున్న మాటలు వింటుంటే ప్రభు కూడా అంత పరిచయ వాక్కులు ఉండవేమో అన్నట్టు కనిపిస్తుంది. ప్రభుని ఎవరో పరిచయం చేయలేదు ఆ రోజుల్లో. I mean, God is lower, the person who is serving God is greater. కాబట్టి దేవుడే మరుగైపోతున్నాడు, దేవుని పరిచర్య చేసే ఆయన మరి బహిరంగంగా కనబడుతున్నాడు. So be careful, guys. You know what? కాబట్టి You know, విషయాలు you జాగ్రత్త. can't play innocent in front of God. మరి కాబట్టి ప్రభువా తెలియక చేసేసిన ఆయన అనే అమాయకత్వాన్ని ప్రదర్శించడం దేవుడి ముందు మనం చేయలేము. You cannot have card images. కాబట్టి ఆ యొక్క కార్డ్స్, ఇమేజెస్, పిక్చర్స్ అట్లాంటివి You cannot పెట్టుకుంటాం. have card. I mean, like graven images. ఓకే, కార్డ్, Your King James version. So, graven images. గ్రేవెన్ ఇమేజెస్. ఓకే, Yeah. సో కాబట్టి అట్లా ఈ పోత పోసినవి, చెక్కినవి ఆ బొమ్మలు మనం పెట్టుకోవడానికి లేదు కదా. We cannot do that. At least churches, for heaven's sake. Okay, do not put pictures of Jesus Christ or pictures of your pastors, your founders on your calendars and try to sell it off. You guys are not living a godly Christian life. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఇప్పుడున్న ఏమంటే పద్ధతిని బట్టి చర్చ్ ఫోటోలు కానీ, ఫౌండర్స్ ఫోటోలు కానీ, ఇంకొకరి ఫోటోలు ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా సంఘాలలో అంటే కార్డ్ ఇమేజెస్ మనం అక్కడ చాలా రేరుగా మనం చూస్తుంటాం, అవన్నీ పెట్టడానికి లేదు. Even a turkey అంటే పవర్ డవ్ టర్కీ లాంటి డవ్. ఓకే, సో కొన్నిసార్లు అంటే ఇది మీకు ఎప్పుడైనా చెప్పేమో లేదు కానీ ఇది పావురపు బొమ్మలు పెద్దగా ఉంటాయి. Cross small, on that a turkey. But later on we say, is it turkey? No, ఇది turkey కాదండి, పావురం. చూడండి, పెద్ద సైజులో ఒక టర్కీ కోడ్ సైజులో పావురాన్ని వేస్తారు. పావురం ఎప్పుడైనా అంత పెద్దగా ఉంటుందండి, సిలువేమో చిన్నగా కనబడుతుంది, దాని మీదేమో పెద్ద టర్కీ కోడ్ లాంటి పావురాన్ని వేస్తూ ఉంటారు. అది ఇది పావురమేనండి, టర్కీ కాదండి. You know the worst part. Okay, if it's a Baptist church, you will have elders' pictures on your calendars. Horrible faces. You have to see them for next 12 years. కాబట్టి అట్లీస్ట్ 12 months. ఓకే, 12 months. చూడండి, బాప్టిస్ట్ చర్చెస్ ఈ మధ్య ఇంకొక పద్ధతి పెట్టారు. ప్రోగ్రామ్స్ ఫోటోలు, పెద్దల ఫోటోలు, సెక్రటరీల ఫోటోలు వేస్తున్నారు In the calendar. క్యాలెండర్. తెల్లారు లేచిన వెంటనే ఆ మొఖాలు చూడాలా. 12 నెలలు టార్చర్. నెలకు ఒకడు మొహం చొప్పున చూడాల్సి Okay, వస్తుంది. and not even half, 90% of them don't even live 50% of a sinful life. They are 100% sinful life. చూడండి, కొన్ని వాళ్ళ మొహాలు చూసి పొద్దున్న ఏమైనా మంచిగా ఉందామంటే అట్లా వాళ్ళు చర్చిలోనే కనబడరు. ఓకే, సో ఇట్లా కనీసం ఒక 50% నీతిగా జీవిస్తున్నాడంటే నీ 50% కాదు కదా,
100% నీతి లేదు, భక్తి లేని జీవితాలు. Now, if not, ఆ. if it's an independent church, ఒకవేళ బాప్టిస్ట్ చర్చ్ కాదు, సంస్థలు కాదు, ఇండిపెండెంట్ చర్చ్ అయితే pastor and his family, ఆడపిల్లం ఆడపిల్లలు, పాస్టర్ గారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫొటోస్ నిండిపోతాయి ఇంకా. 12 నెలలు in the bottom, his family or his picture. ఓకే. Why these things, man? I mean, you really want to worship God, you really love God, why you want to elevate yourself? చూడండి, ఇవి మనము పెద్దగా ఆలోచించం కానీ పిల్లరా, దేవుణ్ణి ఘనపరిచే విషయంలో ఇక్కడ దేవునికి ఘనత ఇచ్చినట్టుగా ఏం లేదు. నీకు నీ కుటుంబానికి ఘనత ఇచ్చుకున్నట్టే కనబడుతుంది. కనబడుతుంది కాదు. అదే Your కనబడుతుంది. intention is to promote yourself. కాబట్టి Your intention is to glorify yourself. Yeah, Your కాబట్టి intention is to glorify your church. Intention is to glorify your family. Ah. Intention is to glorify your ministries. You have no love for Christ. Period. మరి ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశం లేదంటే అంతరంగ ఉద్దేశం ఏంటంటే, నేను కనబడాలి, నా కుటుంబం కనబడాలి, నా పరిచర్య కనబడాలి, నా సంస్థ కనబడాలి, నా సంఘం కనబడాలి అనుకుంటున్నావు తప్ప క్రీస్తు కనబడాలన్న ఉద్దేశము లోపలైతే లేదు. అదే బయట కనబడుతుంది. And God said, "Thou shalt not have any images that represent me." కాబట్టి ప్రభువు ఆ యొక్క ఆజ్ఞల రూపంలో చెప్పాడు కదా, మీరు ఎట్టి విధమైన విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు. That includes ourselves, our families too. మరి ఆ యొక్క ఏ రకమైన విగ్రహము అంటే అందులో మనం ఉన్నాము, మన కుటుంబాలు ఉన్నాయి, మన సంఘాలు ఉన్నాయి, మన పెద్దల ఫోటోలు ఉన్నాయి, మన కార్యక్రమాల ఫోటోలు కూడా ఉన్నాయి. Put that, but no images of people Yeah. where you are representing Christ. Ah. It can be a calendar, Ah. it can be a brochure, or it can be anything else. కాబట్టి మరి ప్రభువును మహిమపరిచే అవకాశంలో అది ఒక కరపత్రమా, నోటీసా, లేదంటే ఒక ఏమండి మరి ప్లేయరా, ఇక్కడ ప్రభువుని గణపరిచే విధంగా మరి అవి ఉండాలి తప్ప మనలను హెచ్చు చేసుకునే విధంగా అవి ఉండటానికి వీల్లేదు. We అవే Christians, when you Yeah. see the revival meetings, new flyovers, new dividers, our Christian fellows are putting like wall posters, movie posters everywhere throughout Hyderabad. చూసారా, మన హైదరాబాద్లో ఒకటి ఉందండి. ఈ చర్చికి వచ్చి ఎవరో ఆహ్వానించడం, ఆ చర్చి బయట లేకపోతే కొత్తగా కట్టిన గోడలు, ఏమంటే రంగులు వేసిన గవర్నమెంట్ బిల్డింగ్లు, ఫ్లైఓవర్స్, ఆ యొక్క అక్కడ అన్నీ కూడా ఆ యొక్క వాల్ పోస్టర్స్ అంటించేస్తూ ఉంటారు. Are we living Christian life according to the Bible? Not కాబట్టి according to the world. I'm Mm. talking about there is a Christian according to world, there is Christian according to the Bible. Are we living? ఆ, We are justifying our worldly life, taking Bible as a support. కాబట్టి సో మరి ప్రభు అలా చేయమని చెప్పారా? మరి బైబిల్ అలా జీవించమని చెప్పిందా? బైబిల్ అనుసరించే క్రైస్తవులు వేరు, లోక సంబంధంగా అనుసరించే క్రైస్తవులు వేరు కదా. మరి బైబిల్ నియమం, బైబిల్ ప్రకారమైన క్రైస్తవులు ఉండాలంటే పబ్లిక్ ప్లేసెస్, ఫ్లైఓవర్స్, ఎక్కడ చూస్తే అక్కడ నీ రివైవల్ మీటింగ్స్, నీ యొక్క ఏమండి సంఘ కార్యక్రమాల ఫొటోస్ పెట్టమని దేవుడు ఏమైనా చెప్పాడా అన్నట్టుగా. Ruin it. I mean, yeah, announce it, but ruining your city and promoting your pastor or minister or your church. That's, I don't know. ఐ మీన్ They're doing what Aaron did. Tomorrow we will have festival for Yahweh. కాబట్టి మరి అహరోన్ చేసినట్టుగా లేదా అది? రేపు యెహోవాకు పండుగ ఆచరిస్తాము. ఏమంటే వాళ్ళేమో అప్పుడే పెయింట్ వేసుకుంటారు, ఇక్కడ పోస్టర్లు అంటించొద్దని కూడా రాస్తారు, అక్కడే పెడతారు మనోళ్ళు. ఆ ఫ్లైఓవర్ నిండా అవే. We have a calf, and on the bottom we are saying worshiping Yahweh tomorrow. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? పరోక్షంగా మనం కూడా ఆ దూడ లాంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా వేసుకుంటున్నాం. దూడ లాంటి ఫోటోలన్నీ వేసుకుంటున్నాము, కింద ఎక్కడో పెడుతున్నాము, రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది అని. You may not agree with me, and I don't Ah. care whether you agree with me or not, చూడండి, but I నేను have to చెప్పే tell you. మాటలు మీరు అంగీకరించరు, నాకు తెలిసేది. మీరు అంగీకరించినా పర్వాలేదు, అంగీకరించకపోయినా పర్వాలేదు. దానికి దీనికి సంబంధం ఏంటంటే మీరు Okay, Moses threw the tablet. I'm not spending my tablet on doing that one. It's very కాబట్టి expensive. సో కాబట్టి ఆ పోస్టర్లు చూసి, ఈ యొక్క బొమ్మలని చూసి, ఫోటోలు చూసి నేను మాత్రం నా ఫోన్ని ఇసిరేయదలుచుకోలేదు. He threw a tablet. I'm not throwing my tablet. చూడండి, ఆయనేమో స్టోన్ టాబ్లెట్స్ కాబట్టి పాడేశారు, దేవుడు మళ్ళీ తయారు చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఈ యొక్క ఏమండి ఎనలాగు ఆండ్రాయిడ్ టాబ్లెట్ పారేస్తే మరి దాన్ని మనం మరలా కొనుక్కోవాల్సి ఉంటుంది. Okay, so now you understand, right? ఉమ్. When, why am I doing all these things? సో You have to ఎక్కడ ఉన్నాం మనం? understand, like, you know, when you are reading Old Testament, Yeah. you just can't get into biblical theology and try to explain a package. You had to get into systematic theology. కాబట్టి బిబ్లికల్ థియాలజీ బేసిస్ మీద ఓల్డ్ టెస్ట్మెంట్ని వివరిస్తే అది సంపూర్ణ అర్థాన్ని తీసుకొని రాదు. మరి సిస్టమేటిక్ థియాలజీని అక్కడ వాడవలసి ఉంటుందనే ఉద్దేశాన్ని చెప్పడానికే
ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. Okay, I got a call this week. మరి ఈ వారంలో ఎవరో నాకు ఫోన్ చేశారండి. We'll keep this class short because half of the guys were not able to join. Hmm. Okay, so Ah, let us come to 1 Samuel Yeah. 28. Someone called me, explain that. So I'm trying to do little bit of yeah, explanation. Okay. explanation. You know what? I think you guys had a recent discussion, and one person had a question about Samuel, Saul, and Yeah, the enchantment. Endor lady, or like the lady who does the Enchantment. witchcraft. Yeah, witchcraft. Okay. సో పోయిన వారం అనుకుంటానండి మనం డిస్కస్ చేసాము. ఏదో మాటల సందర్భంలో So వచ్చింది. someone called me. I don't Yeah. know who called me. I mean, సో I choose not to mention their name, but they told గుడ్ చాప్టర్. 1 Samuel 28. మొదటి సమయాలు 28వ అధ్యాయానికి రండి. అక్కడ ఈ సౌలు చేసినటువంటి ఈ యొక్క కర్ణ పిశాచ స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు కదా. What is the word? కర్ణ పిశాచం. ఓకే. యా. Seriously, that Karna Pisaj is like devil, right? Yeah. Devilish demon, consulting demons and all, right? సో అది Wow. ఎవరో అడిగారు ప్రశ్న. Karna Pisaj is like great devil or something like. కర్ణ మీన్స్ hearing from them. Yeah. Hearing from demons. Yes. Wow. Yeah. Okay. Can someone? బ్రదర్ Yeah, Brother? sister. Yes, అది sister. ఓటీ సర్వేలో పీటర్ గారు చెప్పేటప్పుడు నవీన్ పాస్టర్ గారు అడిగారు బ్రదర్ అది. Yeah, he's not there, right? Yeah. Okay. No, but I think I didn't get a call from Naveen, sister. I mean, I got a call from someone like, they wanted to know what my stance is, or they just were testing me. I don't know. ఓకే ఓకే బ్రదర్. Yeah, I mean, I didn't attend అమ్మ the. పేటర్ గారు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? Did Pastor Peter explain it, sister? బ్రదర్ Did చెప్పారండి. జాన్ కొంచెం గారు చెప్తారని మీ పేరు చెప్పారు. మీ పేరే చెప్పారు. ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతుంది. ఇది నా వెనక జరిగిన కుట్రలో. ఈ స్కామ్ కి మేము కమిటీ వేస్తున్నాము. Yeah, ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ప్రశ్న అడిగారు, ఎవరిని అడిగారు, ఎవరు చెప్తారో ఓకే. ఎనీవే మన సమయం అవుతుందండి. ఈరోజు చాలా మంది రాలేకపోయారు. కొంచెం త్వరగానే మనం ముగిద్దాం. సో ఫస్ట్ Okay. Samuel 28. Obviously, guys, okay. పీటర్ ఇస్ డీలింగ్ విత్ ఇట్. ఓకే. This is not my subject. ఓకే. That one. ఓకే. I mean that is strictly Old Testament. Yeah, I can do a hermeneutical explanation to it, but we got to get into the Old Testament theology of this one, not the systematic theology. ఓకే. సిస్టమాటిక్ థియాలజీ. Oh, okay. So that is why they called me. Okay, I thought like, when did people think that John is qualified enough to teach these things? అంటే అక్కడ విషయం వచ్చింది కాబట్టి వాళ్ళకి అర్థం కాక నాకు ఫోన్ చేసినట్టున్నారు. I think it's more of a testing for me. I'm sure Pastor Peter would have explained something. Did he explain little bit? Anything? అమ్మ కొంచెం అన్న వివరించారా పీటర్ గారు? Or just say John గారు చూసుకుంటాడు. That's what he said. ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. హెర్మెనెటిక్స్ లో ఫస్ట్ జాన్ గారు చెప్తారు అన్నారు. అమ్మో. సరే 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 ఇప్పుడు మీరే చెప్పండి. Okay, now you know what I will do if I don't get an answer, I'll push it on professors now, either New Testament or Old Testament. Somewhere it will be in the Bible, right? మనం Okay. హెర్మెనెటిక్స్ లాగా చూసేసి మేమేం కన్క్లూజన్స్ కి ఏమి రామండి. పలానా పలానా మనం ఏం చెప్పలేము. సో ఆ పలానా చెప్పేది మీ న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్. Okay, so 1 Samuel 28. సో కాబట్టి మొదటి సమయాలు 28వ అధ్యాయము మనం తీసుకుందాం. Let me give you a disclaimer. మరి ముందులోనే ఒక డిస్క్లైమర్ ఏంటంటే We will not come to any conclusion at all. చూడండి దీంట్లో ఇదంటే ఇది, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అని మనం ఏ యొక్క ముగింపుకు ఇక్కడ ఇప్పుడు రావడం లేదు. దట్స్ అప్ టు యూ. ఓకే. We will come from. You know what? You guys want to take 1 minute break? I'll give you 1 minute break. You guys want to get refreshed or something? 1 minute break. ఒక్క నిమిషం ఏమైనా బ్రేక్ కాల్స్ తీసుకోండి. I will not call. I'll just start. Check Yeah. your clocks. 1 minute. 1 minute is 1 minute only. Okay. 1 Samuel 28, 3-2. Ooh, whoa. Do we have time? Wow, yeah, we have some time. At least 15. Okay, from 3 to 25. I mean, like 1 Samuel 25 completely. There's 28 completely, but 3 to 5. Okay. So మనకి తెలియకుండా చాలా మనకి వెనక జరుగుతున్నాయి అన్నమాట. I had also attend classes now.
It's okay. I mean, okay, yeah, we are back. Okay, so now explain me what you guys know about this one. సో కాబట్టి Your stance, at least two people. యా ఒకరు ఇద్దరు మరి Come on, guys. మైక్ ఆన్ చేసి Four people, I mean, who are talking, don't, యా I mean, don't kill them, overkill them. యా But if nobody is there, please, people who are talking, just talk. But people who are not talking, I mean, remember, your grades are depending on how much time you spend talking in the classes too, not just attending and sleeping. చూడండి మరి మీరు క్లాస్లో పార్టిసిపేషన్ కూడా చేయాలి, మీరు మాట్లాడాలి. యా సో కాబట్టి ఈ విషయం గురించి మీకు తెలిసింది చెప్పండి. ఒకళ్ళు లేక ఇద్దరికి మేము అవకాశం ఇద్దాం. యా ఒకరు లేక ఇద్దరు. ఒకరు లేక ఇద్దరు. ఓకే Okay, if nobody is talking, people who are talking, just go ahead and talk. సో కాబట్టి ఇంకా వేరే వాళ్ళు చెప్పకపోతే ఇంతవరకు చెప్పిన వాళ్ళే చెప్పండి, చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పండి. ఒకటి రెండు మాటలు ఏదో ఒకటి చెప్పండి. అట్లా ఏదో ఒకటి కాదు, ఇక్కడ ఉన్న విషయం మీరేమనుకుంటున్నారు? సో పారాఫ్రైజింగ్. ఎస్, పీటర్ గారు చర్చిలో విన్న వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఓకే No, it was in the class, not in church. బట్ మేబీ ఇన్ అదర్ టైమ్స్. ఓకే అది హాల్సినేషన్ అని చెప్పారండి, మానసిక స్థితి. ఓకే ఓకే Okay, యా గుడ్, ఇంట్రెస్టింగ్. all right. Hallucination. ఓకే There's one theory, I guess. Yeah. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారండి? ఇంకొకరికి అవకాశం ఉంది. అంటే క్వశ్చన్ నేనే అడిగాను అది మొన్న. బ్రదర్ Yes, Sister Jancy, Pastor Khan. Okay, sister. Yeah, go ahead, Sister Jancy. బ్రదర్ ఆయన మరణ భయంతో ఆ విధంగా చేశాడు అని కూడా అన్నారు. అంటే ఆయనకి మరణం ఉందని తెలిసి ఆ భయంతో కర్ణపిశాచిని ఆశ్రయించాడు అని. Okay. No, and మీరేమనుకుంటున్నారు? I mean, like, you know what? Now Pastor Peter is not here. I mean, we can't take his explanation. I'm sure a valid explanation he might have given. I'm asking whether you agree with him or you don't agree with him. I mean, like, Sister Jancy cannot answer that one because, I mean, she has to see him every day. Okay? సో పాస్టర్ గారు చెప్పండి. Brother Rakesh, yeah. యా సారీ, నాది ఏదో ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా, కట్ అయిపోయింది. ఇంత ముందు వరకు ఏం మాట్లాడు నాకైతే వినబడలేదు. అది క్వశ్చన్ అయితే నేనే అడిగాను. అంటే అంటే కర్ణ పిశాచి ఆమె ఎట్లా సమయంలో పైకి తీసుకురావచ్చి మాట్లాడగలిగించింది, అంటే ఆత్మలు దేవుని స్వాధీనంలో ఉంటున్నాయి కదా, ఆమె ఇలా చేయగలిగింది అనేది అడిగాను. అయితే పీటర్ సార్ ఏం చెప్పారంటే కొంచెం మేబీ అది ఆయన మానసికమైన స్థితిని బట్టి డిపెండ్ అయిందని చెప్తే, Brother Rakesh, let us not include Pastor Peter. I'm not taking Pastor Peter's opinion as what do you guys think? What do you guys think? I mean, what do you think? Okay, you have the right to agree with Pastor Peter. You have the right to disagree with him. So, do you agree with him or you disagree with him? If you agree with him, what did he say? If you disagree with him, what do you think you should say? Go ahead. యా అంటే నేనైతే అగ్రి అవ్వలేకపోయాను, ఎందుకంటే హాలిజేషన్ అనేది అన్నారు, బట్ నాకు ఎందుకు అట్లయితే నేనైతే అంటే పీటర్ గారితో అగ్రి అవ్వలేకపోయాను. సో అంటే ప్రాబ్లం నాకు ఇక్కడ అనిపించిన విషయం ఒకటి ఏంటిదంటే, ఆడబుల్ ఉందా? ఆమె ఆడబుల్ వినిపిస్తుందా అండి? Yeah, we can hear. మీ వీడియో సో Yeah, అంటే turn the నాకు video off, అక్కడ Brother Rakesh, turn your video off so that your audio will be clear. ఓకే Your data is not sufficient. Yeah. ఓకే. Yeah, సో go ahead. ఒక కర్ణ పిశాచి గల వ్యక్తి అంటే చనిపోయిన వ్యక్తిని లేపడం అన్నది నాకు కూడా ఆ కాంటాక్ట్ అయితే అర్థం కాదు, సరిగా అర్థం కానందుకే నేను సార్ హెల్ప్ అడిగాను. బట్ సార్ చెప్పిన ఆన్సర్ అయితే నాకు అంటే నేను సాటిస్ఫై అవ్వలేకపోయా ఆన్సర్ తో, అదైతే చెప్పాను సార్ కూడా. No. I mean, brother, again, I think you guys are misunderstanding me. My intention is, I want to know, yeah, your opinion. మీరేమనుకుంటున్నారు?
అంటే నాకు దాని గురించి పెద్ద ఒపీనియన్ ఏం లేదు. నాకు అంటే అది పూర్తిగా నాకు అర్థం కాలేదు కాబట్టి సార్ హెల్ప్ Oh, అడిగాను. okay. Oh, okay. So you don't have an opinion and you are coming for one. Okay. All right. Okay. All right. That's enough. Yeah. Yeah. Anyone else? ఇంకెవరైనా మాట్లాడాలనుకున్నారండి? Talk now or hold your peace forever. మాట్లాడితే ఇప్పుడే, లేకపోతే ఇక ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండవలెను. ఓకే. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు చెప్పండి. సౌలు ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు సౌలు యెహోవా దగ్గర నుంచి ఏమీ అతనికి రెస్పాన్స్ రాదు. కాబట్టి అప్పుడు ఇంతకు ముందైతే సమూయేలు హెల్ప్ చేసేవాడు కదా ప్రతి విషయంలో. కాబట్టి అప్పుడు సమూయేలు చనిపోయాడు కాబట్టి అతన్ని ఎలాగైనా రప్పించి ఆ విషయం కనుక్కోవాలని కర్ణపిశాచి దగ్గరికి వెళ్తారనమాట సౌలు. ఓకే. అయితే వచ్చిన సమూయేలు చెప్పండి. నా ఒపీనియన్ ఏంటంటే, అంటే నేను విన్నది కర్ణపిశాచి ద్వారా రప్పించినప్పుడు ఆ సమూయేలు ఆత్మ వస్తుంది. రియల్ గా సమూయేలు ఆత్మ వచ్చి నిజంగా వచ్చింది అని అంటున్నారు. ఓకే. అని అంటున్నారు. రాకేష్, పాస్టర్ రాకేష్, నిజంగా ఆత్మ వచ్చిందా? ఆ పైకి వచ్చి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది మనకు. ఓకే. బట్ ఇఫ్ ఇట్స్ ఏ హెలుసినేషన్, ఆత్మ రాలేదు, ఇట్ ఇస్ జస్ట్ ఏ హెలుసినేషన్, రైట్? ఓకే. సో ద ఇష్యూ ఇస్ వచ్చిందా రాలేదా? ద ఇష్యూ ఇస్ డిడ్ ద స్పిరిట్ ఆఫ్ శామ్యుయల్ కమ్ ఆర్ నాట్, రైట్? సో అయితే మనం చర్చించాల్సింది ఏంటంటే, ఓకే, సౌలుకి దేవుడు సమాధానమే లేదు, ఇక ఆయన వెళ్ళగొట్టిన కర్ణపిశాచాన్ని కనుగొన్నాడు, ఇవన్నీ ఓకే. అయితే మన ప్రశ్న ఎక్కడ ఆగిపోయిందంటే, నిజంగా వచ్చిన ఆత్మ సమూయేలుదేనా Okay, the question comes now is, do spirits talk? సో అలాగే This is like a horror movie class now. ఇప్పుడు మనం కొంచెం హారర్ మూవీ చూస్తున్నాము. ఓకే. సో అది ఇంకొకటి ఏంటంటే అండి, ఈ యొక్క స్పిరిట్స్ అనేవి మాట్లాడతాయా? అది కూడా మనం ఒకసారి చూద్దాం. మాట్లాడతాయా ప్రశ్న. Okay, so let us, you know what, first of all, we have to ask all the questions that is possible and try to answer it. Okay. కాబట్టి మనము దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలన్నీ మనం చూసి అప్పుడు మనం మిగిలిన విషయాలు చూద్దాము. ఓకే. Okay, for one minute. Okay. Yeah. Board, Okay. for board. No, I'm fine. I would rather like this one. Yeah. Then For not that board's one. sake. Okay. Yeah. సో ఆత్మలు మాట్లాడతాయా? ఆత్మలు టాక్ చేస్తాయా? Answer, please. మాట్లాడతాయా? మాట్లాడునా? ఇది ప్రశ్న అండి, మీరు సమాధానం చెప్పాలి. ఆత్మలు మాట్లాడునా? మాట్లాడతాయి. మాట్లాడతాయి. ఓకే. నేను విన్న దాని ప్రకారం Hmm. ఆ స్త్రీ మామూలుగా దెయ్యాన్ని రప్పించి ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇంత ఓకే. స్త్రీ. ఓకే. ఈ సౌలు వచ్చినప్పటికీ సమూయేలు ఆత్మే పైకి వస్తుంది. దేవతల్లో ఒక పైకి వచ్చి చూచున్నాను అంటది కదా. అది దాని ఎక్స్పెక్టేషన్ వేరు. అందుకే అది బిగ్గరగా కేక వేసి అని ఉంటది. ఆ స్త్రీ, ఆ కర్ణపిశాచి సమూయేలు ఆత్మ పైకి వచ్చినప్పుడు చూసి బిగ్గరగా కేక వేస్తుంది. అంటే దాని ఎక్స్పెక్టెడ్ కాదు. అది మామూలుగా కొన్ని దెయ్యాల ఆత్మల్ని తన క్యాప్టివిటీలో పెట్టుకొని వాళ్ళ ద్వారా మాట్లాడిస్తూ ఉంటది అనమాట. అది ఫాల్స్ గానే. కానీ ఎప్పుడైతే సౌలు రాజు వచ్చి అడిగినప్పుడు నిజంగా సమూయేలు ఆత్మే వస్తుంది. అది దాన్ని ఎక్స్పెక్ట్ చేయదు కర్ణపిశాచి అనమాట. కాబట్టి అది కూడా భయపడి బిగ్గరగా కేక వేసి వెంటనే పోల్చుకొని నువ్వు సౌలువి అని చెప్పేసి ఆ రాజుని అంటుంది. తర్వాత ఈ దేవతల్లో ఒక అతను వస్తున్నాను చూశాను నేను అని చెప్పేసి అంటుంది అనమాట. వస్తుంది, వచ్చి సమూయేలు సౌలుని గద్దిస్తారు కదా. So I have one question now. ఓకే. ఈ మాటలను విన్న తర్వాత ఒక ప్రశ్న వచ్చిందండి. How did this lady recognize it was Saul? Samuel, right? No, Saul. She didn't recognize Samuel. I mean, I don't think she recognized Samuel. సో అయితే ఈ కర్ణపిశాచ స్త్రీ ఉందో చూడండి, ఈ ఆత్మ పైకి వచ్చినప్పుడు సమూయేలుని ఆయన గుర్తుపట్టలేదు. ఓకే, అది ఖచ్చితము. ఆమె అయితే గుర్తుపట్టలేదు. సౌలని గుర్తుపట్టిందా? వచ్చిన వాడు సౌలని ఎలా గుర్తుపట్టింది? సౌలుని గుర్తుపట్టిందండి. నువ్వు సౌలు రాజు కదా. How? ఎలా I గుర్తుపట్టింది? mean, how? I mean, like, you know, she saw Samuel, but she recognized Saul. Well, what does that link? ఓకే. సో చూడండి, ఆ పై వచనంలో మనం చూస్తున్నాం ఏమండి, ఆమె అన్నది 9వ వచనంలో, సౌలు వీళ్ళందరినీ వెళ్ళగొట్టేసాడు కదా, నీకు తెలుసు కదా అంటుంది.
ఓకే. సో 10వ వచనంలో సౌలే మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో ఎవరిని రప్పించాలని అడిగాడు. 12వ వచనంలో ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చుతువని సౌలుతో చెప్పగా, ఈ వచ్చిన ఆయన్ని చూస్తుంది, ఈ ఇక్కడ అంటుంది నీవు సౌలు అని ఆయనతో చెప్తుంది, నువ్వు నన్ను ఎందుకు మోసపుచ్చావంటుంది. ఇది ఎలా జరిగింది? Question again. I mean, like, at this stage, you're only preparing questions here. Okay. మరి ప్రశ్నలే మనం వేసుకుంటున్నామండి. Okay. Once you ask questions, then automatically we have to figure it out the way to answer it. Without questions, we cannot answer it. కాబట్టి మనము ఈ జవాబును రాబట్టే ప్రయత్నంలో లేదంటే వివరించుకునే ప్రయత్నంలో ప్రశ్నలు వేసుకోవాలనేది మన నియమం కదండి. ఏమండి అలాగా ఈ And, ప్రశ్నలు వేసుకుంటేనే మనకి ఏదైనా తెలుస్తుంది. Did this lady talk to Samuel? సో ఈ స్త్రీ సమూయేలుతో ఏమైనా మాట్లాడిందా? Did Saul see Samuel's face? సమూయేలు ముఖాన్ని సౌలు చూచాడా? If he saw it, why did he ask this lady, how does it look? యా, ఒకవేళ చూశాడని అంటే నీకు కనబడిన వాడు ఎలా ఉన్నాడమ్మా అని సౌలు ఎందుకు అడిగాడు? The question, like, you know what? Any other questions? Do you think we can add in that one? యా, మరి And also, do people have the ability to call dead people? సో చనిపోయిన వారిని తిరిగి మనము పైకి పిలవగలమా? ప్రజలకు అట్లాంటి సామర్థ్యం ఉన్నదా? Not just in Old Testament or in the New Testament. Do they ఎప్పుడైనా have the ability? ఎప్పుడైనా సరే చచ్చిపోయిన వాళ్ళని పిలిచి మనం మాట్లాడే శక్తి మనుషులకు ఉన్నదా? Okay, so now first let us. యా, ఇక్కడే వస్తుందండి సిస్టమాటిక్ థియాలజీ. This is where you guys, first of all, hermeneutics is ask questions. యా, సో హెర్మెనెటిక్స్ అంటేనే ప్రశ్నలు వేసుకోవాలి. Okay, without asking questions, you cannot answer it. I mean, there is no answer if you don't ask a question. చూడండి, ప్రశ్నలు వేసుకోకపోతే మీకు సమాధానము లేక వివరము రాదు. ఫస్ట్ సమాధానం సంగతి దేవుడు ఎందుకు, కానీ వివరము అయితే రాదు. వివరం హెర్మెనెటిక్స్ అంటేనే ప్రశ్నలు వేసుకోవాలి. ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. చూసారా, ఇప్పుడు మనం 4-5 ప్రశ్నలు వేసుకున్నాం. వాటికి సమాధానం చూసుకోగలిగితే కొంత వివరము కొంత సహాయము మనకు వస్తుంది. Okay, so the first question, let us start with this is, మరి ఇందులో మనము చర్చించగలిగే మొదటి ప్రశ్న ఏమిటంటే, do people have the authority to call spirits? ఎవరైనా, అది మంత్రజ్ఞులైనా మరొకరైనా చనిపోయిన వారి ఆత్మలను పైకి పిలిచే అవకాశం ఉందా, లేదంటే శక్తి వారికి ఉన్నదా? ఓకే, At least if people are not sleeping, answer. కాబట్టి ఎస్ బ్రదర్, ప్లీజ్ పాస్టర్ గారు, ఉందా అట్లాంటి అవకాశం ఉందా? శక్తి ఉందా మనుషులకి? ఆ మంత్రజ్ఞులకు ఉంటుందా? మనుషులకు లేదు అక్కడ రాయబడిన వచనాలు బట్టి అయితే ఉన్నట్టు కనిపిస్తుంది కదా అండి. ఆహా, ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే మరి మీకేమనిపిస్తుంది చెప్పండి. ఓకే, ఉంది అనుకోండి, ఉన్నది. ఓకే, ఉన్నదని చెప్పినట్టే. బ్రదర్ భరత్ గారు చెప్పండి, మీరేదో అన్నారు. మనుషులకు లేదు సార్ శక్తి. ఏమండి? మనుషులకి దెర్ ఇస్ నో పవర్ సార్. ఓకే, దెర్ ఇస్ నో పవర్. ఓకే. Merlin auntie, she also unmuted. Probably will take her answer also. సో ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఓకే, ఈ ఒక్క సమయాల విషయంలో ఆ విషయం జరిగిందండి. ఒక్క సమయాలు ఆ సౌలు ఆ సందర్భంలోనే జరిగింది, కానీ అంతకు ముందు కానీ తర్వాత కానీ మళ్ళీ అలా జరగలేదు ఎక్కడ కూడా. కాబట్టి అట్లాంటి అవకాశం లేదు అంటున్నారు మీరు. ఓకే, ఎక్సెప్షనల్ కేస్ అట్లీస్ట్. ఓకే, ఎక్సెప్షనల్ కేసు ఓకే, అది అనుకుంటున్నాను నేను. ఎక్సెప్షన్. Yeah, okay. I mean, you know, anybody else they want to talk? I mean, come on, guys. ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్నారా? Experiences. You know, when I come to demonology and angelology, it's going to be a fun class. Don't worry. For BD students, MS students, God bless you guys are with UConn. సో డిమనాలజీ, ఏంజలియాలజీ, ఇంకే ఉన్నాయండి అట్లాంటి శాస్త్రాలు. సో బీడీ వారికి మనం తీసుకుంటాము, యూకాన్ వారు మిగిలిన వారికి తీసుకుంటారు.
So You guys can attend the classes, but you know, I mean, you have enough work to attend that, then Yeah. attend here. Okay. So my question, you know, I personally, again, this is like, you know, this is what John Kuncham believes, చూడండి, నేనేమనుకుంటున్నానంటే ఇది నా నా నమ్మకం సుమా. based on what I read. Okay. మరి నేను చదివిన దాన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏంటంటే, People have the ability to talk to spirits. ప్రజలకు చనిపోయిన వారి ఆత్మలతో Again, చనిపోయిన వారు అనే వర్డ్ వాడలేదు. స్పిరిట్స్. ఓకే, Spirits. ఓకే, ఆత్మలతో వారు సంభాషిస్తారు కొన్నిసార్లు. Okay. There is a difference between speaking to dead people and speaking to spirits. చూడండి, ఆత్మలతో మాట్లాడటం వేరు, చనిపోయిన వారితో మాట్లాడటం వేరు. ఓకే, చనిపోయిన వారు. Okay, Atma in Telugu is a very bad word. I mean, it doesn't justify. You see, స్పిరిట్స్ అని ఏదైతే అంటున్నామో ఇంగ్లీష్ లో, అది తెలుగులో ఆత్మ అని మనం చెప్పుకుంటున్నాం. what we think that people who die, they become spirits. చూడండి, దీని అర్థం ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే చనిపోయిన వారి ఆత్మలు అంటాం మనం. చనిపోయిన వారి But that is not the case. You know, అన్ని సార్లు అది సరికాని విషయమే. చనిపోయిన వాళ్ళు ఆత్మలాగా ఉండాలని రూల్ ఏమి it లేదండి. is not like that. You know, we have spirit, whether we dead or we are alive or not, we still have spirit in that. In us, we have spirit in us. మరి బ్రతికిన మనలో ఆత్మ ఉన్నది. We have our spirit, we have Holy Spirit. We have two spirits. I mean, like, you know, one guy handling two is way too much headache. మనలో మానవాత్మ ఉంటుంది, అలాగే దేవుని పరిశుద్ధాత్మ కూడా ఉంటుంది. రెండు ఆత్మలు ఉంటాయి మనలో. Okay, so remember that one. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. So what? Yeah, I mean, you know, this is a little. I'm getting into revelations and eschatology and demonology and spirits and pneumatology. 1/3 of the spirits have rebelled against God. That's what the Bible says, right? చూడండి, ఆ యొక్క పరలోక సైన్య సమూహాలలో 1/3 మంది దేవునికి ఎదుటిగా తిరుగుబాటు చేశారని మనం చదువుతాం కదా. When you see Revelation, మరి యొక్క ప్రకటన గ్రంథంలో there are certain spirits that are already in hell. మరి అక్కడ కొన్ని ఆత్మలను ఇప్పటికే నరకంలో దేవుడు బంధించినట్టుగా మనం చూస్తాం. What some commentators say is this, like out of 1/3, certain spirits were way too evil for God to let them go free. కాబట్టి ఈ యొక్క 3/3 మంది దేవుని మీద తిరుగుబాటు చేశారు కదా. దీని విషయంలో మరి వారిని ఇప్పటికే ఎందుకు బంధించాడు దేవుడు అంటే, దేవుడు వారిని వదిలిపెట్టలేని పరిస్థితి. అవి వచ్చి చాలా విపరీతంగా ప్రవర్తిస్తారు కాబట్టి వారిని బంధించితేనే మంచిదని దేవుడు పెట్టాడట. కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్పారట. So that spirits you see it in 1 Peter 3. మరి అదే ఆత్మలను గూర్చి ఏమండి మనకు పేతురు గ్రంథంలో దెయ్యములు ఏమండి అన్నట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. They are in the bondage. మరి I mean, they're like, yeah, they are in bondage in hell. That's what. మరి నరకంలో వారు బంధించబడ్డారు అని మొదటి పేతురులో కూడా మనం చూస్తూ ఉంటాం. So they are not human spirits. They are like the spirits that betrayed. I mean, that rebelled against God. మరి అవి మానవాత్మలైతే కాదు. Fallen angels. మరి ఆ యొక్క దేవదూతలు ఎవరైతే దేవుడి మీద తిరుగుబాటు చేశారో ఆ పడిపోయిన దేవదూతలను దేవుడు నరకంలో బంధించి పెట్టాడని మనం చదువుతున్నాం కదా. And those spirits, what we call them as devils. మరి ఆ యొక్క బంధించబడిన ఆత్మలను లేక పరలోకం నుండి త్రోయబడిన పడిపోయిన దేవదూతలనే మనము దెయ్యములు, అపవిత్రాత్మలని పిలుస్తున్నాము. Satan is also a spirit. He is the leader of that fallen angels. కాబట్టి ఈ యొక్క పడిపోయిన దేవదూతలు, అపవిత్రాత్మలకు నాయకుడే సాతాను అని పిలువబడుతున్నాడు. Our heart is affected by, or our events are affected by, we are tempted by one of these fallen angels every time. కాబట్టి మన యొక్క హృదయం అనండి, మన మనస్సు అనండి, ఈ పడిపోయిన దేవదూతల చేతనే అది శోధించబడుతుంది, పాపానికి పురికొల్పబడుతూ ఉంటుంది ప్రతిసారి కూడాను. So I mean, like, you know, you don't expect Lucifer to be everywhere to tempt you. He brings his agents out. కాబట్టి ఈ యొక్క సాతానే నాయకుడు అనేవాడే ప్రతి చోట ఉండి అందరినీ శోధించాలని అక్కడ అలాగ చేయలేడు, అలాగ నియమం లేదు. వాని దూతలు ప్రపంచమంతటా ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, మనుషులందరినీ వారు పాపానికి శోధిస్తూ ఉన్నారు. Satan cannot be at two places at one time. It's not his ability. కాబట్టి సాతాను, పడిపోయిన దేవదూత ఏమండి ఇదంతా కూడా ఈ సాతాను ఎవరైతే ఉన్నారో అది ఒకేసారి పలు చోట్ల ఉండే ఆ యొక్క లక్షణము ఈ యొక్క సాతానుకు లేదు. He's not omnipresent.
మరి ప్రభువు ఉన్నాడు కదా, సర్వవ్యాపి అయి ఉన్నాడు చూడండి. అట్లా సాతానుడు సర్వవ్యాపి కాదు, ప్రతి స్థలంలోనూ ఒకే సమయంలో ఉండగలిగిన వాడు మాత్రము కాదు. But get the facts right. He is a spirit being. అయితే అతడు ఆత్మజీవి అనేది మనం గమనించాలి. All demonic spirits are evil spirits are spirit beings. కాబట్టి ఇవి ఆత్మజీవులు, అవి దయ్యపు సంబంధమైనవి, దుష్టాత్మలు అని కూడా వీటిని మనం పిలుస్తూ ఉన్నాము. And they do communicate to humans. అవి మనుషులతో మాట్లాడుతూ ఉంటాయి. And humans do communicate with them. మరి అలాగే మనుషులు కూడా ఈ దుష్టాత్మలతో సంభాషిస్తూ ఉంటారు. It is not, I mean, it sounds like, yeah, it's not practical. Let us read Deuteronomy 18. చూడండి, ఇది ఈ మాట అంత స్వాభావికంగా అనిపించదు, అన్యాచురల్ గా ఉంటుంది. సో ద్వితీయోపదేశకాండము And that too from the mouth of John. మరి యా సో ప్రతిదాన్ని మరి మనము మానవ వింటాం, అసలు మీకు అది సరి అన్నట్టుగా అనిపించదు. Deuteronomy 18 verses 10, 11 and 12. ద్వితీయోపదేశకాండము 18 అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే, Lord says, let no one be found among you who sacrifices their son and daughter in the fire, who practices deviation or sorcery, interpret omens, engage in witchcraft, cast spells, who is a medium or a spiritist, or consult the dead. Anyone who does this detestable to the Lord, because of the same detestable practices, the Lord your God will drive out the nations before you. You must be blameless before God. That is Deuteronomy 18. Deuteronomy, okay. Okay, ద్వితీయోపదేశకాండము 18, 10, 11 and 12. ద్వితీయోపదేశకాండము 18, 11 వచనం అండి, 10-11 వచనాలు. సో అక్కడ మీరు చూడండి, మనం ఇంకా చదవట్లేదు తెలుగులో నేను. సో మీరు చూడండి 10-11 ద్వితీయోపదేశకాండము 18 అధ్యాయము 10-11 12 వచనాలు. ఓకే. Leviticus 20:27. అలాగే 20-27 లేవియా కాండము. రాసుకోండి మాటలు. 20-27 వచనము, 20వ అధ్యాయము లేవియా కాండము. A man or a woman who is a medium or a spiritist among you must be put to death. చూసారా, మీ మధ్యలో ఇలాగ శకునములు చెప్పేవాడు మొదలగవాడు, అతడు ఏమండి మరి చంపివేయబడాలి, మరణ శిక్ష విధించబడాలి అన్నట్టుగా చెప్పబడుతుంది. You see, God does not punish people like death punishment, guys. This is like death sentence. If it was not real, God would have not said that, stone them to death. They would have said, yeah, you know what, these guys are dumb fellows. చూడండి, ఇక్కడ 20-27లోనే మనం ఆలోచన చేద్దాం. సో ఇట్లాంటి వారికి కర్ణపిశాచి అయినను, సోది అయినను, సోది అయిన నుండి నేను వారికి మరణ శిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో. ఇది ఒకవేళ అది ఊహాకల్పితమైతే ఇంత శిక్షలు ప్రకటించబడి ఉండేవి కాదు. కాబట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది ఉద్దేశం. Exodus 22:18, do not allow sorcerers to live. 22:18 నిర్గమకాండము 22వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ కూడా 18వ వచనం ఉంది. 22:18 ఇట్లా సోది చెప్పే వారిని, ఏమండి కర్ణపిశాచం గల వారిని, ఏమండి వీరిని బ్రతకనివ్వద్దు. చూడండి అక్కడ ఏం రాయబడింది, శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. You see, you may think that, okay, hey, you know what, not a big deal. సో మనం అనుకుంటాము, ఇవేంటి వీళ్ళు మాట్లాడటం ఏమిటి, ఇదేమీ పెద్ద ఇది నిజంగా జరిగి ఉండకపోవచ్చు అన్నట్టుగా మనం అనుకుంటాం. ఇదేం పెద్ద విషయం కాదని మనం అనుకుంటాం. In our cultures, at least in India, మరి భారతదేశంలో మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా, people speak to spirits. మరి ప్రజలు ఆ యొక్క అపవిత్రాత్మలతో లేక దెయ్యములతో మాట్లాడే ఆ యొక్క సందర్భాలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. We can say it is hysteria. మరి మనం అంటాము అది భ్రమతో ఉన్నారని అంటాము, పిచ్చి అని అంటూ But ఉంటాము. that is purely satanic things. Absolute Satan. చూడండి, పిచ్చి ఒక రకం ఉంటుంది, అది వేరు. ఈ యొక్క దెయ్యాలతో మాట్లాడేది పూర్తిగా సాతాను వశంలో ఉండి అట్లాంటి పనిని వారు చేస్తారు. సాతాను సంబంధమైన పని. That's what Paul says. Our war is not against the war of, what is that? Flesh and blood. Flesh and blood, but With the spirits in the high places. Yes. that's what it is. It is our fight still going on. Not just we are talking about, oh, ee నాకు మోసం చేశాడు, ఆ నాకు మోసం చేశాడు, ఈడు అన్యాయం చేశాడు. Paul is saying this is nothing. Our fight is spiritual fight. చూసారా, మరి పౌలు గారు ఇదే ఉద్దేశాన్ని మళ్ళీ చెప్తున్నాడు. మనము శరీరాలతో రక్త మాంసములతో మనం పోట్లాడలేదు కానీ
ఏమండి ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నామని చెప్తే దాని అర్థం అదేనండి. ఆకాశ మండలం అందు దురాత్మల సమూహం ఉన్నది. కొంతమంది దాంట్లో నిష్ణాతులు ఉన్నారు. ఏమండి వాళ్ళు దెయ్యములతో మాట్లాడుచున్నారు. మనం ఇప్పుడు కూడా వీడు మోసం చేశారు, వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు అంటున్నాం గానీ, మన నిజమైన పోరాటము ఈ దురాత్మల సమూహంతో ఉన్నదని పౌలు చెప్పకనే చెప్తున్నారు. So, కాబట్టి warning, కాబట్టి ఇక్కడ ఒక హెచ్చరిక మేము చెప్పాలండి. do not Yeah. even consult someone who says, I talk to spirits. కాబట్టి నేను ఆత్మలతో మాట్లాడతాను అని ఎవరైనా చెప్తే వాళ్ళ జోలికి పోవద్దు. వాళ్ళతో మాట్లాడను కూడా మాట్లాడనక్కర్లేదు. The law is still applicable. It's a social law that was given to land of Israel. It's not a ceremonial law. People had to be put to death. That's what according to the law is. And there is no forgiveness for that. కాబట్టి దీనికి క్షమాపణ లేదు. అటువంటి వారిని చంపివేయాలన్నది ఈ యొక్క సామాజిక నియమము ఇశ్రాయేలు ప్రజలకు. అది ఎప్పటికీ కూడా అది సామాజిక నియమం కాబట్టి సమాజం బాగుగా ఉండాలంటే, ఆ మాటకొస్తే క్రైస్తవ సమాజం బాగుగా ఉండాలంటే ఇట్లాంటి శకునం చెప్పే వారిని చంపివేయటమే మంచిది మరి. But remember one thing, guys. అయితే ఒక విషయం ఉందంటే ఇక్కడ We don't have to worry about it. We have more powerful God than any of the powerful angels or Yeah. demons out there. అయితే ఒక పశుమెరుపు ఏమిటంటే, ఒక శుభవార్త ఏమిటంటే, ఈ దెయ్యపు శక్తులకు గాని, అపవిత్రాత్మలకు గాని, ఈ యొక్క డీమన్స్ గాని భయపడాల్సిన అవసరం లేదు. వాటికంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన ప్రభువు మనకున్నారు, దేవుడు మనకున్నారు. ఆయన శక్తి మనకు సహాయం చేస్తుంది. So for me, I'm a kind of guy, when I see something on the coconut or something in the middle of the road, I play football with it. I don't know, people don't like it, I like it. కాబట్టి మన యొక్క రోడ్లు ఏమంటే నిమ్మకాయలు, ఎండుమిర్చి, పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయలు పారేస్తారు కదా. ఎవరైనా భయపడతారేమో కానీ నన్ను అడిగితే నేను వాటితో చక్కగా ఫుట్బాల్ I ఆడుకుంటాను. always play. I mean, like people say, "Ma, Udru." It's like, what? I mean, either you believe in Christ or you believe in Satan. And if చూడండి. you believe in both, you believe who is greater. చూడండి ఎవరు గొప్ప అనేది ఇక్కడ మరి మరి విషయం కదా. ప్రభు శక్తివంతుడైన క్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి ఆ చిన్న చిన్న శక్తులు, ఆ యొక్క చీకటి శక్తులు మనల్ని ఏమీ కూడా చేయలేవు. It cannot. It will not. I mean, నాతో when ఉన్న వాళ్ళు ఆశ్చర్య వాటి జోలు మీకెందుకండి, వాటిని ఎందుకు తండుతారని అంటారు. కానీ When నేను వాటిని లెక్క చేయను. Christ came, Yeah. demons danced in front of him. చూడండి ప్రభువైన యేసుక్రీస్తు అలా వెళ్ళిపోతూ ఉంటుంటే అన్నట్టుగా అపవిత్ర ఆత్మలు ఆ పక్క నుండి అవి డాన్స్ చేస్తూ It's ఉన్నాయి. అంటే like, my కలవరపడ్డాయి. God, I mean, their shaking was like a dance, and God said, "Hey, you know what? Get సో up." డాన్స్ అంటే నిజంగా సంతోషంతో డాన్స్ కదా, అది కలవరపడిపోయి మరి వణుకుతూ భయపడిపోయి అప్పుడే ఎందుకు వచ్చేసావు ప్రభు అన్నట్టుగా అవి మాట్లాడుతున్నాయి కదా. So Christians, I'm telling you, don't fall for the stupidity. అమ్మో ఇక్కడ దిష్టి తీసేరండి. Don't. అది I mean, Christians also like, on the more. It's like, you know what? You're not living a Christian life. చూడండి నీవు ఆ చిన్న దిష్టి తీసిన విషయానికే నాకెందుకురా బాబు అని పక్కకు పోతుంటే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదని నేను అంటాను. ఆ చిన్న అది విషయం కూడా నువ్వు తెలియకపోతే ఎట్లా అన్నట్టు. Christians take, I mean, I know who you guys are. చూడండి మీరు ఎవరో మాకు బాగా తెలుసు. కొన్ని Okay. విషయాలు. I know you Yeah. might have done that, and you're మరి- doing it. మరి ఒకవేళ మీరు చేస్తున్నారు, కొన్నిసార్లు ఆ దిష్టి తీసేది మనోళ్ళే చేస్తూ ఉంటారు. Salt, ఆ, what is it? The, red chilies. మిరపకాయలు. Do that for kids. We do it ఆ, when there is a flu season in Hyderabad. okay. Every kid is ఆ, having fever and cold, yeah. and there you go. Their grandparents come with the salt and whatever it is. Do like this, Yeah. put it on that, and later on, Devda, Yesu Prabhuva, మా కోసం చనిపోయావు, మా పిల్లల్ని చూసుకో. You know what God says? You are detestable. That is the word. Yeah, చూడండి. సో కాబట్టి ఈ హైదరాబాద్లో రోగాలు ఎందుకు వస్తాయి మనందరికి తెలుసు. గాలికి వస్తాయి, ధూళికి వస్తాయి, వాతావరణానికి వస్తాయి, ఏమంటే పొల్యూషన్కి వస్తాయి, అంటే సీజన్ కూడా వస్తాయి, సీజనల్ రోగాలు ఉంటాయి. ఆ సమయంలో అందరు పిల్లలకి జ్వరాలు లేదంటే జలుబు తుమ్ములు అన్నట్టు ఉంటే మనోళ్ళు ఏం చేస్తారంటే ఉప్పు, నిమ్మకాయ లేదంటే ఎండుమిర్చి ఏమేమో దిష్టి తీసి పారేస్తూ ఉంటారు. అది తగ్గిస్తుందని. తర్వాత మళ్ళా ప్రభువా మా పిల్లల్ని కాపాడని ప్రార్థన చేస్తారు. ఇదేం విశ్వాసం నాకు అర్థం కాదు. And this one, spot, black kajal spot, either on the cheek or under the feet, under the hand. చర్చ్కి వస్తేనేమో కాలు కిందకి వెళ్తుంది, చర్చ్కి వెళ్ళకపోతేనేమో మొహం మీదకి వస్తుంది. చూడండి ఇది కూడా ఉందండి మన దగ్గర. ఇది పెడతా ఉంటారు, చుక్కలు పెడతా ఉంటారు కదా, దిష్టి చుక్క అంటారు. సో ముఖ్యంగా చిన్న పిల్లలకు పెడతా ఉంటారు, బొగ్గ మీద పెడతా ఉంటారు, ఏమంటే బయటికి వెళ్తుంటే అరికాల్లో పెడతా ఉంటారు. On ఎందుకు? Sunday, because pastor will get offended, they'll put it under the feet. సో Hidden చిన్న spot. చిన్న పిల్లలకి మరి బొగ్గని చుక్క పెట్టి వస్తే అందరూ చూస్తారని
కాళ్ళకు పెడతా ఉంటారు కదా, ఎవరో చూడకుండా అన్నట్టు. You know the worst part? సో ఇంకొక విచారం ఏంటో తెలుసండి, Pastors are doing it for their grandchildren. పాస్టర్లే వాళ్ళ మనవలకి చేస్తూ ఉన్నారు. Can you deny that? మరి I know, I have seen people do that. మరి నేను ఒకళ్ళిద్దరిని చూశాను, అందుకని చెప్తున్నాను. Black threads. మరి నల్లతాళ్ళు కట్టుకుంటూ ఉంటారు ఏదో. Christians are doing it. మరి క్రైస్తవులు చేసుకుంటున్నారంట మరి. What ఓకే, is wrong with you people? చూడండి ఎందుకండి ఆ యొక్క తాయెత్తులు మంత్రాలు మీకేం ఉపయోగపడతాయి? వాటిలో ఏ శక్తి లేదు, వాటికంటే గొప్ప Shakti శక్తి. is there, evil Shakti is there in that. మరి వాటిలో శక్తి ఉంది, దుష్ట శక్తి ఉన్నది. మరి మరి నీ దగ్గరేమో గొప్ప Now, శక్తి either ఉంది. you want to fight for God or you want to fight against God. Pick one. చూడండి మనము ఏమండి ఏదో ఒక పార్టీలోనే ఉండగలము, ఉంటే దేవుడి పక్షంగా సంపూర్ణంగా ఉండగలము, ఏమండి లేకపోతే దెయ్యం పక్షంగానే ఉండాలి. రెండూ కావాలంటే అది జరగని పని. What you are doing is a sin, and Yeah. it is called a sin in the Bible. కాబట్టి ఇట్లా ఈ యొక్క మంత్రతంత్రాలకు, దిష్టులకు, ఏమండి తాళ్లకు, దండాలకు, వీటికి మనము భయపడుతూ ఉంటే ఏమండి మరి అది క్రైస్తవ విశ్వాసము అనిపించుకోదు. మనం అట్లా చేస్తుంటే, Wow. ప్రభు నమ్ముకున్న మనం ఎలా చేస్తుంటే అది మనము పాపము చేసిన వారం అవుతాము. So, కాబట్టి I don't know. I think we will continue for the next week. But again, let me start this one, okay? అయితే ఇంకొకటి ఈ ముగింపులు ఈ మాటలు చెప్పనండి, So- సమయం చాలా ముందుకు So, వెళ్తుంది. sorcery కాబట్టి and talking to evil spirits is a Shak- real thing. శకునములు, ఈ యొక్క కర్ణ పిశాచాలు, చనిపోయిన వారితో మాట్లాడటం, ఇవి నిజంగా ఉన్నాయండి. And God clearly says it in the Bible. మరి బైబిల్లో ఉన్నాయని రాశారు, అలాగే బైబిల్లో చెప్పింది You ఏంటంటే should not be picking days, కాబట్టి omens. మరి ఈ యొక్క మంచి చెడులు, ఈ యొక్క ఏమంటే శకునములు మీరు చూడకూడదు, ఈ దిష్టి అన్నట్టు. It is not అది మంచి రోజులు కావండి, ఈ పెళ్లి పెట్టుకోకూడదండి, మంచి రోజు లెంట్ సీజన్ అండి, Lent. పెళ్లి. The day you are saying that this day is not good, you have rejected Christ. మరి మంచి రోజులు చూడటం కానీ అండి, మరి ఇది లెంట కదండి, ఇక్కడ పెళ్లి ఎందుకు చేస్తాము, ఇట్లా ఏమైనా చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా క్రీస్తును పక్కకు తప్పిస్తున్నట్టే లెక్క. You have committed a sin and you accept that and you say, you know what, God, I screwed it up, but I still will continue in my life. కాబట్టి సో మరి ఒకవేళ మనం ఇంతకు ముందే చేస్తుంటే మరి ప్రభు దగ్గర ఒప్పుకోవాలి మనము, ఏమండి నేను మరి అట్లా చేశాను ప్రభు నన్ను క్షమించాను, మనం ప్రభు దగ్గర ప్రాధాయపడటం మంచిది. I'm telling you, Christians, I'm telling you, I'm sick and tired of these things where కాబట్టి churches are ముఖ్యంగా- promoting సో బ్యాడ్ డేస్ అండ్ గుడ్ డేస్. bad days, good days, bad. And Mm. God clearly said, this thing cannot be happening in my place. కాబట్టి ఇందాక మనం ద్వితీయోపదేశ కాండంలో చదివాం, లేవియ కాండంలో చదివాం, ఏమంటే మరో చోట చదివాం. ఏమిటది? ఇట్లాంటి శకునములు మీరు చూడకూడదు. సంఘాలే ఈ మంచి రోజు చెడు రోజులు అంటున్నాయి. వాళ్ళకి ఏదైనా పని ఉంటే సూటిగా చెప్పాలి, అయ్యా ఆ రోజు నాకు కుదరదని, అంతే తప్ప ఆ రోజు పలానా బ్లాక్ మూన్ అండి, ఆ రోజు ఏమో ఇంకోటండి అని తప్పిస్తే మాత్రము నీవు క్రీస్తును అగౌరవపరిచినట్టే, అది నీకు పాపముగా It పరిగణిస్తుంది. is sin. I mean, అది you లెక్క cannot tell me anything else. It is sin and you are living in a sinful life, period. You may call yourself as a Christian, you may call yourself as a born again Christian. Oh, I'm fasting, brother, I'm tithing, brother, I read Bible, brother, I pray. But if you are following those things, you have sinned and you are living in sin. కాబట్టి దీనికి ఇంకొక మాట ఏమీ లేదండి. ఒకవేళ శకునములు, ఈ యొక్క మంత్రతంత్రాలు, మంచి రోజులు చెడ్డ రోజులు చూస్తున్న పక్షాన అది పాపమే అవుతుంది. దానికి ఇంకో పేరు పెట్టడానికి లేదు. బహుశా నీవు మంచి క్రైస్తవుడు అయి ఉండొచ్చు, మరి దశభాగులు ఇచ్చేవాడు అయి ఉండొచ్చు, సంఘానికి వెళ్ళేవాడు అయి ఉండొచ్చు, పరిచయం చేసేవాడు ఏమైనా కానీ ఈ యొక్క శోధనలకు లొంగితే నీవు క్రీస్తును త్యజించినట్టే, పాపం చేసినట్టే. Don't even look into a horoscope page. కాబట్టి ఆ యొక్క జాతక ఫలాలు ఉంటాయి చూడండి, ఆ పేజీ మనకు అన్ని చోట్ల కనబడుతుంది. మన ఫోన్లో ఉంటుంది, పేపర్లో ఉంటుంది, న్యూస్లో ఉంటుంది. వాటి జోలికి పోవద్దు, వాటి వైపు కన్నెత్తి చూడడానికి వీల్లేదు. I'm not saying that has power, but I'm saying you are intentionally disobeying God's order. That's my point. కాబట్టి వాటిలో ఏదో శక్తి ఉంది అని అన్నట్టు ఆ వైపు నుంచి నేను మాట్లాడటం లేదు. నీవు వాటిని చూసిన రోజున నీకు దేవుడి మీద ఉన్న విశ్వాసం తక్కువైపోయిందని నేను అంటాను. తక్కువ అయిపోయింది కాదు, లేనప్పుడే చూస్తా. లేనప్పుడే చూస్తావు. ఓకే, తక్కువ కాదు అక్కడ, తక్కువ ఎక్కువ లేదు. Again, this is what I'm telling you. This class is going to be extended for next week too, but because I'm still in the first line. చూడండి ఇప్పుడే ప్రారంభించాము, కొన్ని విషయాలు మాత్రమే చెప్పుకున్నాము. సో బహుశా వీలుంటే వచ్చే వారం కూడా దీన్ని మనం డిస్కస్ చేద్దాం. Okay, so the first question, I mean here, చూడండి కాబట్టి why this fellow goes Saul?
మరి సౌలు అసలు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? You see, in verse 5, like Saul saw the Philistines' army in verse 28, verse 5. Yeah. Chapter 28, verse 5, first Samuel. Yeah, He was మొదటి సమయంలో afraid, ఏందో. filled with terror. He inquired, verse 6, he inquired of the Lord, but Yes. the Lord did not Hmm. answer him Hmm. by dreams or by worms or prophets. చూసారండి, ఆ యొక్క 5వ వచనం చూస్తున్నాం. ఓకే. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపం నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయలేదు. Then this is what Saul did. కాబట్టి సౌలు ఏం చేశాడు తెలుసా? Then ఈ he, పని చేశాడు. then he said to his attendants, find me a woman Yeah. who is a medium, Yeah. so I may go and inquire of her. చూసారండి, 7వ వచనంలో మనకున్నది. ఓకే. అప్పుడు సౌలు, నా కొరకు కర్ణపిశాచము స్త్రీని కనుగొనండి, నేను పోయి దాని చేత విచారణ చేస్తానని తన సేవకులకు పురమాయించాడు. Are we Hmm. going to pastors to know about our future? సో భవిష్యత్తు ఏమిటండి చెప్తారా అని ఏ సేవకుడి దగ్గరికైనా మనం వెళ్తున్నామా? Give me an answer. అయ్యగారు ప్రార్థన చేసి చెప్పండి, నాకు ఇది ఏం చెయ్యాలా? ఈ మనవాడు ప్రార్థన చేస్తాడు, నీకు ఉద్యోగం వచ్చేస్తుందమ్మా 6 నెలల్లో, నీకు పెళ్ళి అయిపోతుందమ్మా 3 నెలల్లో, ఇల్లు కట్టేస్తావమ్మా 6 నెలల్లో. Are we preaching Christ? Yeah. Are we doing what the Bible says? Are we consulting mediums who don't know their own future but they are willing to tell your future? చూసారా, మరి ఇట్లాంటి మాధ్యమాలు, మధ్యవర్తుల్ని మనం ఎవరినైనా సంప్రదిస్తున్నామా? ఈ మధ్యవర్తులకు వాళ్ళ భవిష్యత్తు ఏమిటో వాళ్ళకే తెలీదు, మన భవిష్యత్తుని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. These end days have more Demonic. Christian demonic activities than non-Christian demonic activities. చూసారా, ఈ అంత్య దినాల్లో ఏమండి క్రైస్తవుల మధ్యలోనే ఈ దెయ్యపు సంబంధమైన విషయాలు విస్తరించిపోతూ ఉన్నాయి. ఇవి దెయ్యపు సంబంధమైనవే అని చెప్పడంలో ఏ సందేహం If లేదు. a pastor is telling your future by praying, he is a demonic being. కాబట్టి నీకు ప్రార్థన చేస్తాను, నీ భవిష్యత్తు ఏంటో చెప్తానని పాస్టర్ గారు అంటే అది దెయ్యం ద్వారా జరిగేదే. దేవుడు God will never reveal your will to somebody else if it is not for the glorification of the church. కాబట్టి సంఘం క్షేమాభివృద్ధి నిమిత్తము తప్ప దేవుడు ఎవరి భవిష్యత్తును ఒక సేవకుడికి పరచడు. If someone is telling it, they are purely telling by the power of evil. చూడండి, ఎవరైనా ఒకరు అలా చెప్పే ప్రయత్నం చేస్తుంటే, చెప్పేవారు ఉంటే, అది దేవుడు ఎన్నడూ అలాగూ చేయడు గనక ఇక దెయ్యమే వారి చేత ఆ పని చేపిస్తుందని చెప్పాలి. No problem telling that. I mean, hey, you know what? I can tell you big names, YouTube stars. చూడండి, ఇట్లా భవిష్యత్తును చెప్తాము, మీకు అప్పుడు పెళ్ళి అవుతుంది, ఇప్పుడు ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ వస్తుందని చెప్పేటోళ్ళు అంటే యూట్యూబ్లో ఉన్నారు, పెద్ద పెద్ద పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు చేసేది దెయ్యపు శక్తులతో అని చెప్పడానికి నేనేమి సంకోచించడం లేదు. It may happen. ఓకే, వాళ్ళు చెప్పారు, అది జరగొచ్చు గాక. It is not happening because they said it. It has happened because it should happen and God ordained it. But the question is, you are going to pay an eternal price for it. కాబట్టి ఒకవేళ వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమండి అక్కడో ఇక్కడో అదో ఇదో ఏదో కొంత నెరవేరవచ్చు, ఎందుకంటే దేవుడు నీ కొరకు సంకల్పించాడు కాబట్టి. కానీ నీవు ఏం చేస్తున్నావంటే నీవు పాపాన్ని పోగేసుకుంటున్నావు, అది కూడా నిత్య పాపాన్ని పోగేసుకుంటున్నట్టు లెక్క. Many called, few chosen. చూడండి, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే కదా. Do not try to consult people, including pastors, religious leaders, ministry people, to know your future. That is a demonic activity and God told you shall not do it. It happens, it can happen, but you are not supposed to do it. కాబట్టి మరి నా భవిష్యత్తు ఏమిటని మనుషుల దగ్గర మనం సంప్రదించకూడదు. ఆ మనుషులు మత నాయకులై ఉండొచ్చు, సేవకులై ఉండొచ్చు, పేరు పొందిన వారు ఉండొచ్చు. నీ భవిష్యత్తు కొరకు ఒక మనిషిని ఆశ్రయించకూడదనేది బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. అలాగూ చేయకూడదనేది. Pastors are not telling, మీకు పుడతారమ్మా పిల్లలు. You know, women usually fall for it. సో వివాహం అవుతుంది, పిల్లలు ఉండరు,
లైక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, ఆ, అతను ప్రార్థన చేస్తే నాకు ఈ పిల్లలు పుడతారని చెప్పారండి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ గాడ్స్ విల్. Who is this fellow to tell that? And why are you consulting this person to know when you are going to get a job? Why are you trying to consult a person when you are going to find a spouse, when you are going to have children? This thing is what God said. I don't want you to consult humans. You should consult me, directly me. No medium in between. That is the point what Samuel, book of Samuel is trying to get across. చూడండి, ఈ యొక్క సమూయేలు మరి గ్రంథంలో మనకు చెప్పబడుతున్నది ఏమిటంటే, ఒకవేళ నీకు అవసరం ఉంటే సూటిగా దేవునితోనే మాట్లాడు, దేవుని దగ్గరే మొరపెట్టుకో, దేవుణ్ణి అడుగు తప్ప మధ్యవర్తులు, మీడియంస్, ఈవిల్ మీడియంస్, ఒకవేళ మంచిగా Godly mediums. ఈవిల్ మీడియంస్, గాడ్లీ మీడియంస్, ఇవన్నీ ఏమీ కూడా అవసరం లేదనే ఈ యొక్క సమయంలో ఉన్న ఈ సందర్భం లేదంటే ఈ యొక్క సంఘటన మనకు పదే పదే చెప్పుచున్నది. Warning. It's not even caution. చూడండి, హెచ్చరిక కాదు, ఐ మీన్ జాగ్రత్త కాదు, సూటిగా హెచ్చరికే చెప్తున్నాను ఒకటి వినండి. If you are doing that, that is what this passage is talking about. In Saul said to his attendant, "Find me a woman who is a medium, so that I may go and inquire." He didn't want her to do anything major one. He just wanted to inquire. చూసారా, ఒక మాట తెలుసుకోవడానికి సౌలు తన సేవకులతో చెప్తున్నాడు, మీరు కర్ణపిశాచం గలదాన్ని మీరు కనుగొనండి, తీసుకురండి, ఒక చిన్న మాట నాకు కావాలన్నట్టుగా చెప్తున్నాడు. Why he went there? Because he thought, ఓకే, in verse 6, Lord did not answer him by his dreams or prophets. చూసారా, మరి 6వ వచనంలో మనం చదువుకున్నట్టుగా దేవుడేమో స్వప్నం ద్వారా కానీ, ఊరిము ద్వారా కానీ, సో మరి ప్రవక్తల ద్వారా కానీ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఏమండి, ఈయనేమో నాకెవరినైనా పట్టుకురండి అని బయలుదేరాడు. పాస్టర్ గారు, అన్ని టెస్టులు చేస్తున్నామండి, అంతా బాగానే ఉందండి, అయినా మాకు పిల్లలు పుట్టట్లేదండి, కొద్దిగా ప్రార్థన చేయండి. అమ్మా మేము చేస్తాం, 30 రోజులు ఫాస్టింగ్ ఉండండి, కొబ్బరికాయలు తేండి, మల్లెపూలు తేండి, 2 రోజులు తెల్లబట్టలు వేసుకోండి, నా చర్చ్కి రండి, తైతులు ఇవ్వండి, మీకు పిల్లలు పుడతారు మేమే. బట్ దట్ ఈస్ వాట్ గాడ్ సెడ్, హే, యు నో వాట్, ఐ టోల్డ్ యు నాట్ టు కన్సల్ట్ దట్, అండ్ వై డిడ్ యు కన్సల్ట్? అయితే మరి ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా అది జరగొచ్చు కాక, ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఎట్టన్నా పుట్టాలి, అది 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో లేదంటే 2 సంవత్సరాలకో పుడతారు, అంతే తప్ప నువ్వు కొబ్బరికాయలు తెచ్చినందుకు, తెల్లబట్టలు వేసుకున్నందుకు, దశభాగాలు ఇచ్చినందుకు అయితే కాదు. కానీ దేవుడు, ఆ పాస్టర్ గారి సంగతి ఏమో పక్కన పెడదాం, నువ్వెందుకు ఎస్లో వెళ్ళి అడిగావని మనల్ని నిలదీసి, God clearly said, I told you not to consult these things. కాబట్టి ఈ విషయంలో మానవ మాతృల సహాయం నీకు ఉండదని, తీసుకోకూడదని నేను చెప్పాను. Why you inquire? I'm telling you, you may not agree with me, but I mean, my question is, you cannot prove that Deuteronomy 28, God said, you shall not consult. సో ద్వితీయోపదేశకాండం 28లో మనం చదివాం కదా, నీవు ఇట్లాంటి శకునమును చూడకూడదు, ఈ యొక్క మంత్రజ్ఞుల దగ్గరకు పోకూడదని సూటిగా ఆజ్ఞ ఉన్నప్పుడు దేవుడు ముందు మనల్ని అడుగుతాడు, నువ్వు ఎందుకు వెళ్ళావని అంటున్నా. Okay, so now let us get to one more point before we close the class, and we'll come back next week. You guys will have enough time. So Saul disguised himself. First of all, why did he disguise himself? Because there are two things. Okay, putting on other clothes, and at night he went with 2 men who went to women, consult a spirit for me. Okay, all right. So first of all, I mean, there are two things. I mean, like, you know, మారు వేషం వేసుకుంటున్నాడు సౌలు గారు, కారణం ఏమిటో చూద్దాం. Saul himself in the earlier chapters, he drove away. Yeah, I mean, like, you know, he kept a law telling that, you know, whoever consults spirits should be put to death. చూడండి, ఎందుకు మారు వేషం వేసుకోవాల్సి వచ్చింది, మరికొంత ఇద్దరిని తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే అంతకు ముందు దినాల్లో ఈ యొక్క శకునాలు చెప్పేవారిని దేశం నుంచి వెళ్ళగొట్టి వారిని చంపిన వ్యక్తి ఈయన. Okay, but see the fun part here. అయితే Okay, ఇంకొక విచిత్రం చూడండి ఇక్కడ ఏముందో. the guy who created a law that was in lines with God himself broke the law because he thought it is okay to take an exception when it comes to him. కాబట్టి సో అంతకు ముందేమో ఈ కర్ణపిశాచాలు దేశంలో ఉండకూడదని దేశం నుంచి తోలివేశాడు. ఏమండి, మరి మంచి పనే చేశాడు, దేవుని చిత్తం అన్నట్టుగా చేశాడు. కానీ తన విషయం వచ్చేటప్పటికి పర్వాలేదులే అన్నట్టుగా ఆ యొక్క విషయాన్ని మరి సంప్రదించడానికి పూనుకున్నాడు. Lawmaker was the lawbreaker. చూసారా, ఇక్కడ ఆ యొక్క నియమాన్ని పెట్టిన వాడే ఆ నియమాన్ని ఇప్పుడు త్రోసివేస్తున్నాడు. You see, we preach all these fancy words in churches, fancy things, but are we following what we are preaching? కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ప్రసంగాలలో
మంచి మంచి మాటలు చెప్తారు, ఆకట్టుకునే మాటలు ఉంటాయి, లేదంటే చాలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అవన్నిటిని చెప్పేవారు పాటిస్తున్నారా? ఒకవేళ నీవే చెప్పేవాడివైతే నీవు పాటిస్తున్నావా అనేటువంటిది. You think it is innocent to do certain things? మరి ఏదో తెలియకుండా అయిపోయిందండి, అమాయకత్వం ప్రదర్శించుతాం అనుకుంటాం. You are guilty. మరి అమాయకత్వము, తెలియనితనము దేవుని ముందు లేదు, నీవు దోషివవుతావు. You are very well knowledgeable not to do certain things that God said, if I have declared my will, I will disclose my will. You don't need any other person to tell what my will is. కాబట్టి ఒకవేళ దేవుడు అంటాడు, నా చిత్తాన్ని బయలుపరచాల్సి వస్తే నేనే దానిని నీకు తెలియజేస్తాను, నీవు మధ్యవర్తులను సంప్రదించడానికి లేదు అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. In the Old Testament, they didn't have the Holy Spirit with them. He used to come and go. That's why they didn't know the future. So God said, hey, you know what? I'm sending you the prophets. కాబట్టి పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వారిలో లేడు, వారితో నిరంతరం లేడు, వచ్చేవారు, కార్యాలు చేసేవారు, వెళ్ళేవారు. కాబట్టి ఆయన ప్రవక్తలను పంపించి తాను చెప్పదలుచుకున్నది వారికి తెలియజేసేవాడు. Okay, in the New Testament, we have the Holy Spirit. మరి నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించబడి ఉన్నాడు. He will guide us. He will tell us what's going to happen. What is God's will is. మరి దేవుని చిత్తం ఏమిటో అది ఆయన నీకు బయలుపరుస్తాడు. నీ వెళ్ళవలసిన మార్గం ఏమిటో నీకు బోధించేవాడు పరిశుద్ధాత్ముడే. Okay, you know what? This is a warning for the recording people who have not attended. You have to record these things, and I need a notes Yes. by next week. Yeah. And I'm going to continue because very few people are here, and I'm going to continue this one. I mean, if you guys want to stay away, stay. If not, if you are going out, just listen to the recording and submit me the report. Okay. కాబట్టి సో ఈ రోజు కొంతమంది అటెండ్ కాలేకపోయారు. కొంతమంది చాలా మంది. ఓకే, నియర్లీ 50% క్లాస్. 15-14 ఆర్ దేర్. ఓకే, సో కాబట్టి చాలా మంది అటెండ్ కాలేకపోయారు. వాళ్ళు తప్పనిసరిగా రికార్డ్ చూసి ఇదంతా కూడా మీరు నోట్స్ సబ్మిట్ చేయండి. దయచేసి చూడండి, ఇది ఇంకా అవ్వలేదు, ఇది వచ్చే వారం కూడా మనం కంటిన్యూ చేద్దాం. But you want me to continue this one little bit and keep the surprise, or I just want to complete whatever little bit? చూడండి, వచ్చే వారం చూద్దామంటారా, ఇప్పుడే చూసేద్దామంటారా? సమయం ఉందా మీ దగ్గర? ఎవరైనా అర్జెంట్‌గా వెళ్ళాలా? వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారా? ఓకే, కంటిన్యూ చేయండి, పర్లేదు. అంటే టైం అయితే నాకైతే ఇబ్బంది లేదు. ఇంకెన్నివన్ ఎవరికన్నా నెక్స్ట్ వీక్ తెలుసుకుందామండి. ఇంకా డీటెయిల్ గా విషయాలు మనం తెలుసుకోవడం మంచిది. Okay. Yeah. All right. So I mean, at least if one person said, you know what, close it, we had to close because the time is up anyway. Okay. So what we will do, guys, we will come back next week for this one. But let us say one thing. Okay. I mean, you know what, we don't know any conclusions yet. సో ఇప్పటికి ఇంకా మనం ఏ ముగింపుకు రాలేదండి, అది గమనించండి. Okay, we are just in the two verses, and it took so long to even just come to that one because again, I had to get these points across for us to understand this one. కాబట్టి ఒక 2 వచనాలు లేక 3 వచనాలు మాత్రమే మనం సంప్రదించగలిగాము. ఇవి చెప్పాల్సిన విషయాలు కాబట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో వచ్చే వారము దీన్ని మనం కొనసాగిద్దాము. Okay, so somebody closes in prayer. If any questions you have, other questions we'll take it before we close the session. సో ఇంకా మిగిలిన ప్రశ్నలు కానీ వేరే ఉంటే మీరు చెప్పండి, మనం వాటి విషయంలో ఆలోచన చేద్దాం. ఈ క్లాస్ అయితే ముగించబడిందండి. ఇది మనం వచ్చే వారం మిగిలిన డిస్కషన్ చేద్దాం. You don't have any questions? సో ఎవరికి ప్రశ్న లేకపోయినట్లయితే